మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు శీర్షికలో ఇది 152వ ప్రసంగం. అలాగే అభ్యుదయ సాహిత్య విమర్శకులు శీర్షికలో 43వ ప్రసంగానికి ఈరోజు మనం ప్రసంగాన్ని వినబోతూ ఉన్నాం. ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి గారి సాహిత్య విమర్శ గురించి ఆచార్య పిసి వెంకటేశ్వర్ల గారి విశ్లేషణ మనం వింటాం. ఈరోజు మద్దూరి సుబ్బారెడ్డి గారితో వ్యక్తిగతంగా ఓ దశాబ్ద కాలం పరిచయం ఉండింది. తిరుపతిలో వారు పనిచేశారు. వారితో పాటు నేను కూడా అక్కడ విశాలాంధ్రలో పనిచేస్తున్న సమయంలో సాహిత్య వేదిక పేరుతో మేము నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఆయన అనేకసార్లు పాల్గొన్నారు. ఓ 11 మంది చాలా ఆనాటి ప్రముఖ కవులు రచయితలు కలిసి మేము దాన్ని ఆ వేదికను ఏర్పాటు చేసుకొని ప్రతి వారం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాం. అందులో ఆయన చాలా చురుగ్గా పాల్గొన్నారు. వ్యక్తిగతంగా కూడా మా అందరితోనూ సన్నిహితంగా మెసిలినటువంటి స్నేహశీలి మద్దూరి సుబ్బారెడ్డి గారి సాహిత్య విమర్శ గురించి ఈరోజు పిసి వెంకటేశ్వర్ల గారు మనకి వివరాలు అందిస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ అసెం అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. పిసి వెంకటేశ్వర గారిని వారు పరిచయం చేస్తారు కాబట్టి నేను ఆ వివరాల్లోకి వెళ్లకుండా అధ్యక్షుల వారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష. ప్రియమిత్రులు ఆనంద్ గారు, భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ గారు, ఈనాటి వక్త మిత్రులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న మా భక్తవత్సల్ రెడ్డి, ఇతర మిత్రులందరికీ నమస్కారం. మొదట బీహార్ అరసం అధ్యక్షులు గొప్ప రచయిత అయినటువంటి బ్రిజ్ కుమార్ పాండే ఈ మధ్య కన్నుమూశారు. వారికి మనం సంతాపం ప్రకటించి తర్వాత మన కార్యక్రమానికి వెళ్దాం. మీరు ఏమైనా 2 మాటలు చెప్తారా పెనుగొండ గారు? ఓకే. వారితో పాటు అతుల్ కుమార్ అంజన్ ఉన్నారు సార్. హలో. అతుల్ కుమార్ అంజన్ ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అరసంతోనూ రచయితలతోనూ సన్నిహితంగా మెసిలినటువంటి వ్యక్తి. సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నారు. వారు కూడా 2 రోజుల క్రితం మరణించారు. వారి మృతికి కూడా మనం సంతాపాన్ని ప్రకటిద్దాం. ఓకే మిత్రం. ఓకే. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 2022 నుంచి కదా మిత్రమా, అక్టోబర్ 8 అవునండి. కొన్ని వారాలు మినహాయించి క్రమం తప్పకుండా అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నది. అభ్యుదయ కవిత్వం, నవల, కథానిక, నాటకం అయిన తర్వాత అభ్యుదయ సాహిత్య విమర్శ మీద ఉపన్యాసాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ ఉపన్యాస పరంపరలో ఈరోజు మనం 43వ ప్రసంగానికి వచ్చాం. అభ్యుదయ సాహిత్య విమర్శకులే కాకుండా మనతో కలిసి వచ్చేటువంటి కొంత ఆధునిక దృక్పథం కలిగిన వాళ్ళని కూడా మనం అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి కొంతమందిని మనం చేర్చుకున్నాం. ఆ క్రమంలో ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి గారి గురించి మనం ఈరోజు ప్రసంగం ఏర్పాటు చేసుకున్నాం. మద్దూరి సుబ్బారెడ్డి గారి మీద ప్రసంగిస్తున్నటువంటి మిత్రుడు
ఆచార్య పిసి వెంకటేశ్వర్లు మనకి ఎవరికి కొత్త కాదు. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారనే దృష్టితో కొంత ఆయన గురించి పరిచయం. ఆయన నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఉన్నటువంటి ముసునూరు గ్రామంలో జన్మించారు. చాలా సామాజికంగా ఈ నిచ్చెన మెట్ల సమాజంలో చాలా కష్టపడి బతికేటువంటి కులంలో ఆయన పుట్టారు. పొన్నగంటి రమణయ్య, శేషమ్మ వారి అమ్మా నాన్నలు కూలీ చేసి బిడ్డల్ని వాళ్ళు పెంచి పెద్ద చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అటువంటి కష్టాల కడలేనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మన వెంకటేశ్వర్లు వారి ప్రోత్సాహంతో చదువుకొని ఉన్న ఊళ్ళో ఆయన పాఠశాల విద్యను అభ్యసించారు. విడవలూరులో ఇంటర్మీడియట్ చదివారు. కావలి జవహర్ భారత్లో బిఏ చదివి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం చేసి తెలుగులో పిహెచ్డి కూడా చేశారు. మొదట తాను చదువుకున్న కళాశాలలోని జవహర్ భారత్లో లెక్చరర్గా చేరి 1999 నుంచి 2007 దాకా అక్కడ పనిచేశారు. ఆ తర్వాత ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాచ్య భాషా పరిశోధన కేంద్రం ఓఆర్ఐ అంటారు, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు, అందులో వచ్చేరి ఇప్పుడు ఆచార్యులుగా ఉన్నారు. ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే చాలా ప్రతిష్టాత్మకటువంటి సంస్థ. అది గతంలో టీటీడీ దగ్గర ఉండేది. అది టీటీడీ వాళ్ళు ఆ సంస్థని ఎస్యు యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చేశారు. అందులో జీరెడ్డి చెన్నారెడ్డి లాంటి, లేదా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర్ శాస్త్రి లాంటి, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ లాంటి వాళ్ళు ఆ సంస్థలో పనిచేశారు. అంత గొప్ప సంస్థలో మన భారతీయ సమాజంలో శ్రామిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వెంకటేశ్వర్లు ఉండడం ఈ సామాజిక పరిణామానికి, పరివర్తనకు, మార్పునకు సంకేతంగా నేను భావిస్తూ ఉన్నాను. వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా జానపద గేయాల మీద పిహెచ్డి పట్టా కోసం పరిశోధన చేశారు. ఆ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు కాబట్టి కొన్ని ప్రాచీన గ్రంథాలను అనివార్యంగా వాళ్ళు సంపాదించి వాటిని పాఠ పరిష్కరణ చేసి దానిని శుద్ధ ప్రతి తయారు చేసి ప్రచురించేటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. ఆ రకంగా వెంకటేశ్వర్లు హరిభట్టు అనేటువంటి ఆయన రాసినటువంటి మత్స్య పురాణము, నాగలింగ కవి అని ఆయన రాసినటువంటి పట్టాభిరామ విలాసము, తిప్పన సిద్ధాంతి అని ఆయన రాసినటువంటి నరపింగళ శకున శాస్త్రము లాంటి వాటికి ఆయన పరిష్కర్తగా వ్యవహరించారు. అలాగే ఆముక్త మాల్యద మీద వచ్చిన 2 వ్యాఖ్యానాలకి కూడా ఆయన పరిష్కర్త, సంపాదకుడిగా వ్యవహరించారు. వేమూరి జగన్నాథ శర్మ అని ఆయన రాసినటువంటి అష్టాదశ పురాణ సారం అనే గ్రంథానికి ఆయన సంపాదకుడు. అలాగే విఆర్ రాసాని సాహిత్య సమాలోచనం అనే గ్రంథానికి, తెలుగు వైభవం అనే గ్రంథానికి కూడా ఆయన సంపాదకులుగా వ్యవహరించారు. ఇంకా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ ఒకటి ఉండేది, జనరల్. ఆ జనరల్లో వచ్చినటువంటి వ్యాసాల పట్టిక తయారు చేయడానికి కూడా ఆయన సంపాదకులు వ్యవహరించారు. ఆయన స్వయంగా పినాకిని, కిరణ తోరణం, విలోకనం అనేటువంటి పేరుతో 2 సంపుటాలు ప్రచురించారు, విమర్శ గ్రంథాలు. అలాగే మానవల్లి రామకృష్ణ కవి మీద ఒక మోనోగ్రాఫ్ కూడా రాశారు. మరొక 100 వ్యాసాలు ఉన్నాయి, 100కి పైగా ప్రసంగాలు ఉన్నాయి. అనేక, ఇప్పుడు తిరుపతిలో లేదా రాయలసీమలో ఎవరైనా ఒక పుస్తకం ప్రచురించి ఆవిష్కరించుకుంటూ ఉంటే ఆ పుస్తకాన్ని పరిచయం చేయడానికి మొట్టమొదట ఎన్నుకునేటువంటి వక్త ఎవరంటే పిసి వెంకటేశ్వర్లు గారే. అలాగే ఆయన చాలా పుస్తకాల పరిచయ సభల్లో పాల్గొని ఆ పుస్తకాల్ని పరిచయం చేశారు. నాకు చాలా సన్నిహిత మిత్రులు. నేను ఏ విషయంగా అవసరం ఉన్నా కానీ, ఫోటో సెట్ తీయించాలన్నా, లేదంటే వాట్సాప్ పంపాలన్నా, పలానా పుస్తకం కావాలన్నా వెంటనే నన్ను గౌరవించి స్పందిస్తూ ఉంటారు. ఆయనకు ఆర్సం తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాను. తర్వాత మద్దూరి సుబ్బారెడ్డి గారి గురించి అంతా
వెంకటేశ్వర్లు చెప్తారు. నేను 1967, 77 మధ్య 10 ఏళ్లలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బిఏ, ఎంఏ, పిహెచ్డి చదివాను. మాకు బిఏలోను, ఎంఏలోను పాఠం చెప్పిన గురువులు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో బహుశా ఇప్పుడు 2, 3 మిగిలి ఉన్నారు. మిగతా వాళ్ళంతా మరణించారు. ఆచార్య జిఎన్ రెడ్డి గారు మొదలుకొని తమ్మారెడ్డి నిర్మల్ గారి దాకా మాకు 10 మంది అధ్యాపకులు. ఆ 10 మందిలో నట్ట నడిమి గురువు ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి గారు. ఆయన మాకు సాహిత్య విమర్శ పాఠం చెప్పేవారు. అలాగే ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం పాఠం చెప్పేవారు. ఆయన పద్యాన్ని ఉన్న అధ్యాపకులలో ఆయన కంఠం చాలా మధురమైనది. ఆయన తుమ్మపూడి కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరే పద్యాలు రాగయుక్తంగా చదివేవాళ్ళు క్లాసులో. మిగతా ఎవరు అంతగా పద్య రాగం తీసి పాడేవాళ్ళు కాదు. మద్దూరి సుబ్బారెడ్డి గారి కంఠము చాలా మధురంగా ఉంటుంది. ఆయన మాకు తరగతి గదిలోనే ఎంఏ చదివే రోజుల్లోనే ఒక్కొక్క రోజు ఒక విద్యార్థితో మిగతా విద్యార్థులకు పాఠం చెప్పించేవాళ్ళు. అంటే మమ్మల్ని సాహిత్య విమర్శకులుగా తీర్చిదిద్దడంలో తొలి ఇటుక మద్దూరి సుబ్బారెడ్డి గారే వేశారనమాట. నన్ను కూడా ఒక పద్యం మీద వ్యాఖ్యానం చేయమని చెప్పారు. నాకు అప్పటికి ఇతర సాహిత్యం చదువుకోవడం చాలా తక్కువ. సరే, తిక్కన విరాట పర్వంలో సూర్యోదయ వర్ణన నీరజాకరములు నిష్టమయ చేసిన భవ్య తపంబుల ఫలమనంగా శేష పద్యాన్ని గురించి చదువుకొని పాఠం చెప్పాను నేను. పాఠం చెప్తే చాలా ప్రశంసించారు ఆయన. విద్యార్థులతో చాలా చనువుగా ఉండేవారు ఆయన. స్నేహితుల్లాగా చూసేవారు. మేము ఒకసారి తిరుపతి నుంచి శ్రీశైలంకి యాత్ర పోతే గుంటూరు మీదుగా తీసుకుపోయి నరసరావుపేటలో మాకంతా ఒక రాత్రి పాటు భోజనం పెట్టి మాతో పాటు తిరిగారు ఆయన. చాలా అందంగా ఉంటారు, మనిషి కూడా చాలా అందంగా ఉంటారు. అనుకోకుండా ఆయనకి ఆరోగ్యం సమస్య వచ్చి చనిపోవడం మాకందరూ కూడా బాధ కలిగించింది. ఇంకా చాలా కాలం ఉండాల్సిన వాడు ఆయన, కానీ మరణించారు. ఆయన భారత జాతీయోద్యమ కవిత్వం మీద పిహెచ్డి చేశారు. మరికొన్ని వ్యాసాలు రాశారు, ఇంకా ఉన్నాయి. అవన్నీ మన వెంకటేశ్వర్లు చెప్తారు మనకి. మా గురువు గారిని గురించి మొన్న జి నాగయ్య గారు మా గురువు, సుబ్బారెడ్డి గారు మా గురువు, తర్వాత భక్తవత్సల రెడ్డి మాట్లాడబోయేటువంటి ఆచార్య జీఎన్ రెడ్డి గారు మా శాఖాధ్యక్షులు, తర్వాత మనం ఇప్పుడు వద్దులే అనుకున్నటువంటి తుమ్మపూడి కోటేశ్వరరావు గారు నాకు ప్రత్యక్షంగా గురువు, నా పర్యవేక్షకులు. వీళ్ళందరినీ మన అరసం వేదిక ద్వారా పరిచయం చేయడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రసంగాలు పెట్టడానికి ఆమోదించినటువంటి మా అరసం మిత్రులకు నేను ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు వెంకటేశ్వర గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు సార్. మిత్ర సమానులు, తుల్యులు, ఈనాటి సభకు అధ్యక్షులు ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, నా గురించి చాలా ప్రేమగా ఇష్టపూర్వకంగా పరిచయం చేసినటువంటి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అరసం పక్షాన ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, నేను ఒక్కరోజు పూర్తిగా వారితోటే వెచ్చించాను. ఆ తర్వాత వారం రోజుల తర్వాత వారు అనారోగ్యంతో మరణించినటువంటి పరిస్థితి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ మొదటి సంవత్సరం చివరి దశలో ఉన్నప్పుడు మేము హాస్టల్ స్టూడెంట్స్గా ఉంటే ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి మారే సందర్భంలో మద్దూరి సుబ్బారెడ్డి సార్ ఎవరన్నా ఇద్దరు పిల్లల్ని రమ్మన్నారు హాస్టల్ నుంచి, రూమ్లో పుస్తకాలు కొంచెం మార్చాలంట అన్నప్పుడు నేను నా మిత్రుడు ఇద్దరం కలిసి వెళ్ళాము. ఆ రోజు వేసవి సెలవులు కావడంతో పిల్లలు అందరూ కూడా మా క్లాస్మేట్స్ ప్రీవియస్ వాళ్ళు ఊరిళ్ళు ఉన్నారు. అదే మొదటిసారి వారితో నాకు ప్రత్యక్షమైనట్టుగా మాట్లాడేటువంటి అవకాశం దొరికింది. అంతకుముందు సభలో వారు
రావురు భరద్వాజ గారి యొక్క నాలో నువ్వు అనేటువంటి ఒక కావ్యం పైన పరిశోధన గ్రంథాన్ని పరిచయం చేస్తూ మొట్టమొదటిసారిగా వారి వాగ్దాటిని నాటకీయ పక్కీలో ఒక నిజమైనటువంటి ఆడిటర్ ఎలా పరిచయం చేయాలనేటువంటి విషయాన్ని మొదటిసారిగా మద్దూరు సుబ్బారెడ్డి గారిలో 1992లో నేను గమనించాను. రావురు భరద్వాజ్ గారిని వేరే వాళ్ళు పరిచయం చేస్తుంటే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఆయన చేసినటువంటి పరిచయం దాదాపు 7వ తరగతిలోనే ఆయన తరగతి గదిలో విద్యను ఎందుకు ఆపేయాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని ఒక నాటకీయ పక్కీలో ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు ఆ చిత్రం అలాగే కనపడుతుంది. అంత గొప్పగా విషయాల్ని చెప్పగలిగినటువంటి ఆచార్యులు అని నేను మా గురువుల ద్వారా వినడమే కానీ పాఠం వినేటువంటి అవకాశం లేదు. ఎంఏ ఫైనల్ ఇయర్కి వస్తే సుబ్బారెడ్డి సారు లిటరీ క్రిటిసిజం చెప్తారంట అని మేము క్లాసులో విద్యార్థులందరూ అనుకుంటునేవాళ్ళం, కానీ మేము ఫైనల్ ఇయర్కి వచ్చినప్పటికీ వారి పాఠం వినేటువంటి పరిస్థితి మాకు అవకాశం అదృష్టం దక్కలేదు. ఆ పరిచయం మాత్రం విన్నాను. ఆ తర్వాత ఆయన గదిని శ్రద్ధ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన గదిని మార్చేటువంటి సందర్భంలో వారితో ఉన్నటువంటి పరిచయం. ఆ తర్వాత ఇటీవల అరసమాలు అప్పగించినటువంటి బాధ్యతలో భాగంగా ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన విమర్శ ఏ కోణంలో ఉంది, ఎంత లోతైన పరిశోధకుడు, ఎలాంటి నిక్కచ్చితమైనటువంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేయగలిగినటువంటి విమర్శకుడు అనేటువంటి అంశాలు మాత్రం ఆయన వాక్యాలు ఇటీవల చూశాను. పోటీ పరీక్షలు చదివేటప్పుడు వారు రాసినటువంటి తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అనేక సార్లు చూశాను, కానీ కేవలం ఆయన రాసినటువంటి జాతీయోద్యమ కవిత్వంలో ఏ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఏ కవిత్వ ఖండాన్ని ఎవరు రాశారు అనేటువంటి దృష్టి తప్పితే విమర్శకుడిగా మద్దూరు సుబ్బారెడ్డి సార్ని ఈ వారం 10 రోజుల నుంచి మాత్రమే అధ్యయనం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఇప్పుడు నాకు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచార్య రాచపాల సోమసాగర్ రెడ్డి గారికి, అలాగే అరసం శాఖ పక్షాన ఆనంద్ గారికి, అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మద్దూరు సుబ్బారెడ్డి గారు 1937 జూలై 10వ తేదీ నరసరావుపేట దగ్గర ఉన్నటువంటి సొలస అనేటువంటి గ్రామంలో పుట్టి పెరిగినట్లు వాళ్ళ గ్రంథాల వల్ల తెలుస్తుంది. ఇందాక వెనుగొండ లక్ష్మీనారాయణ గారు అన్నారు, ఎందుకంటే ఆయన కూడా గుంటూరు ప్రాంతం వాడు కాబట్టి ఆయనకి ఆ అభిమానం కాస్త ఎక్కువతో కాబట్టి ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని గురించి కూడా కొంచెం చెప్పమని నాకు అన్నారు. కానీ నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం సొలస అనేటువంటి గ్రామంలో వారు చదువుకున్నారు, అక్కడే పుట్టి పెరిగారు, అంటే ప్రాథమిక విద్య. పత్తిపాడులో హై స్కూల్ చదివినట్లుగా గ్రంథాల్లో ఉన్నటువంటి సమాచారం. తర్వాత బిఏని గుంటూరులో ఉన్నటువంటి హిందూ కాలేజీలో పూర్తి చేశారు. ఎంఏ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో చదివారు. పరిశోధనకు వచ్చేటప్పటికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కోరాడ మహాదేవ శాస్త్రి గారి దగ్గర తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అనేటువంటి గ్రంథం పైన అనే అంశం పైన పరిశోధన చేసినట్టు నాకున్నటువంటి సమాచారం. అయితే చాలామంది ఆయన విమర్శ అంటేనే తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అనేటువంటి పేరు స్థిరపడిపోయింది. కానీ అది ఒకటే కాకుండా ఆయన రాసినటువంటి ఇంకా కొన్ని గ్రంథాలు కూడా నాకు దొరికాయి. అంటే దొరకడం కాదు, వాటిని దీనిపైన మాట్లాడాలనేటువంటి ఉద్దేశం చేత నేను వాటిని సేకరించడం జరిగింది. తెలుగులో జాతీయోద్యమ కవిత్వం ఇది వారు రాసినటువంటి గ్రంథం, ఇది తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అనేటువంటిది. ఆ తర్వాత ఒక విమర్శ వ్యాస సంపుటి సాహిత్య వివేచన అనేటువంటి పేరుతోటే ఒక గ్రంథాన్ని కూడా ఆయన రాశాడు. సాహిత్య వివేచన అనేటువంటిది 11 వ్యాసాల విమర్శ గ్రంథం. అలాగే రఘునాథ భూపాలుడు, అంటే తంజావూరుని పరిపాలించినటువంటి రఘునాథ నాయకుడు రాసినటువంటి నలచరిత్ర అనేటువంటి గ్రంథాన్ని కూడా ఎడిట్ చేశాడు. ఈ గ్రంథాన్ని పరిష్కరించి ప్రచురించాడు. ఇవే కాకుండా ఆయన మరికొన్ని గ్రంథాలు కూడా రాసినట్టు తెలుస్తుంది, కానీ అవి దేవయాని అనేటువంటిది, శ్రీనివాస బాలభారతి అనేటువంటి గ్రంథాలు కూడా రాసినట్టు తెలుస్తుంది, కానీ అవి ప్రస్తుతానికి నాకు లభించలేదు. నేను ఈరోజు మద్దూరు సుబ్బారెడ్డి గారి విమర్శ గురించి మాట్లాడేటువంటి
సందర్భంలో ఈ 3 గ్రంథాలకు పరిమితమై అందులో ఆయన ప్రతిపాదనలు ఏంటి, వేటి గురించి సుబ్బారెడ్డి గారు లోతైనటువంటి అధ్యయనం చేశాడు, ఆయన పరిశోధనా క్రమం ఎలా ఉందనేటువంటి విషయానికి మాత్రమే నేను పరిమితం అవుతాను. ఈ తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అనేటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి గ్రంథం. ఎందుకు ఇది సంచలనాత్మకమైనటువంటి గ్రంథం? ఎందుకు శ్రీనారాయణ రెడ్డి గారి ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయాలు, ప్రయోగాలు తర్వాత చెప్పుకోదగినటువంటి గొప్ప గ్రంథంగా ఎందుకు ఇది మనం పరిశోధక లోకం కానీ ఈరోజు విద్యార్థి లోకం కానీ ఎందుకు దీన్ని ఒక ఆధారమైనటువంటి గ్రంథంగా భావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి ముందుగా ఈ గ్రంథాన్ని సుబ్బారెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, వారి సత్యమణి రాఘవమ్మ గారికి అంకితం ఇచ్చారు. వారికి బహుశా కాసు బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క కుటుంబంతో బంధుపరమైనటువంటి చాలా సత్సంబంధాలు ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ముందు మాటల్లో చెప్పేటువంటి సందర్భంలో ఒక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా చాలా ఉన్నతమైనటువంటి పదవులు నిర్వహించినప్పటికీ ఒక ఆర్తజన రక్షకుడిగా, సామాన్యమైనటువంటి పేద ప్రజల నాయకుడిగా ఉన్నటువంటి ఒక కాసు బ్రహ్మానంద రెడ్డికి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత 1982లో ఈ గ్రంథాన్ని అంకితం ఇస్తున్నానంటే ఎందుకు అంకితం ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెబుతూ బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని 2-3 మాటల్లో చెప్పారు. అట్లాగే జీన్ రెడ్డి గారితో పాటు తెలుగు శాఖలో పనిచేశారు. ఎందుకంటే ఆయన తొలుత గుంటూరు ప్రాంతంలో ఒక టీచర్గా ఉంటూ ఆ తర్వాత విఆర్ కాలేజీ నెల్లూరులో తెలుగు లెక్చరర్గా పనిచేసి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా, శాఖాధ్యక్షులుగా పనిచేసినటువంటి సందర్భంలో జిఎన్ రెడ్డి గారు ఈ గ్రంథాన్ని ముద్రించేటప్పుడు ఎప్పుడో అది 60 చివరి దశకంలోనే పరిశోధన పూర్తయినప్పటికీ కూడా 1982లో తెలుగులో జాతీయోద్యమ కవిత్వం ఉన్నటువంటి సిద్ధాంత గ్రంథాన్ని జనవరిలో ముద్రించారు. అయితే ఈ ముద్రించినటువంటి ఈ గ్రంథంలో జిఎన్ రెడ్డి గారు దీనికి ముందు మాట రాస్తూ చాలా ముఖ్యమైనటువంటి మాటలు చెప్పుకోవాలి. ఏమంటాడంటే ఆయన బహుశా భారత జాతీయోద్యమ చరిత్ర గురించి చాలా మంది గ్రంథాలు రాశారు, జాతీయోద్యమ కవిత్వం గురించి కూడా తర్వాత గ్రంథాలు వచ్చాయి. అయితే భారతీయ ఏ భాషలలో జరగని విధంగా తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా జాతీయోద్యమ కవిత్వం పైన ఎలాంటి తెలుగు సాహిత్యం వచ్చింది అని పరిశోధన చేసినటువంటి మొట్టమొదటి పరిశోధన గ్రంథం ఇది అని చెప్పి నిర్ధారించాడు. చాలా గొప్ప విషయం కదా ఇది. అంటే ప్రతి భారతీయ భాషలో జాతీయోద్యమానికి సంబంధించినటువంటి సాహిత్యం వచ్చింది, కానీ ఆ జాతీయోద్యమ సాహిత్యం పైన పరిశోధన చెయ్యాలనేటువంటి ఆలోచన మొట్టమొదటి చేసినటువంటి ఆలోచన సుబ్బారెడ్డి గారిది. అందుకు ఇది చాలా విశిష్టమైనటువంటి గ్రంథం అనేటువంటి మాటగా చెప్తాడు జిఎన్ రెడ్డి గారు. అలాగే శ్రీనారాయణ రెడ్డి గారు ముందు మాట, అంటే ఈ గ్రంథానికి పర్యవేక్షకులు కూడా వారు శ్రీనారాయణ రెడ్డి గారు, ఆయన కూడా ఒక మాట చెప్తాడు. నా దేశం, నా భాష, నా సంస్కృతి అనేటువంటి దృక్పథం తెలుగులో జాతీయత్వానికి మూలమైనప్పటికీ కూడా ఈ పరిశోధన అనేటువంటిది క్లుప్తంగా ఉన్నప్పటికీ కూడా తెలుగు ప్రాంతాలలో, తెలుగు విశ్వవిద్యాలయాలలో వ్యవహారిక భాషలో వచ్చినటువంటి మొట్టమొదటి సిద్ధాంత గ్రంథం ఈ తెలుగులో జాతీయోద్యమ కవిత్వం. సాహసోపేతమైనటువంటి చర్యకు నడుం బిగించినటువంటి సోదరుడు సుబ్బారెడ్డికి అభినందనలు అని చెప్పి చెప్తాడు. అంటే అప్పటి వరకు పండిత లోకం విశ్వవిద్యాలయాల్లో సమర్పించేటువంటి పిహెచ్డి, ఎంఫిల్ సిద్ధాంత గ్రంథాలు తప్పకుండా గ్రాంధిక భాషలో ఉండాలి, వ్యవహారిక భాషలో ఉండకూడదు అనేటువంటి నియమంతో సాగుతున్నటువంటి రోజులలో ఆ సంఖ్యలను బద్దలు కొడుతూ మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఒక అడుగు ముందుకేసింది. ఆ అడుగు ముందుకు వేసినటువంటి వ్యక్తి మద్దూరి సుబ్బారెడ్డి గారు తన పిహెచ్డి సిద్ధాంత గ్రంథంలో ఈ తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అనేటువంటి గ్రంథం ద్వారా వ్యవహారిక భాషలో కూడా రాయొచ్చు పిహెచ్డి సిద్ధాంత గ్రంథాలు అనేటువంటి దాన్ని నిరూపించి పిహెచ్డి పట్టా పొందినటువంటి, అందుకు మనం ఇక్కడ సుబ్బారెడ్డి గారిని, వారి యొక్క గ్రంథాన్ని, వారి యొక్క విమర్శను, వారి యొక్క పరిశోధనను మనం ఖచ్చితంగా చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి పరిస్థితి. అలాగే దేశభక్తి కవిత్వం పైన వచ్చినటువంటి ఈ విమర్శ సిద్ధాంత గ్రంథంలో మనం మామూలుగా దేశభక్తి అనగా
బ్రౌన్ ఎలా చెప్పాను, ఇంకొకరు ఎలా చెప్పాను అని చెప్పి సిద్ధాంత గ్రంథంలో చెప్పుకుంటూ పోతూ ఉంటాం. కానీ సుబ్బారెడ్డి గారు ఎక్కడా కూడా కానీ దేశభక్తి అనేటువంటి దానికి సంబంధించి నిర్వచనం స్పష్టంగా చెప్పలేదు. అంటే చెప్పకపోవడం ఉద్దేశం ఏంటంటే దేశభక్తి అనేటువంటి దాన్ని నిర్వచించడం అంత తేలిక కాదు పో అని చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరో మన వాళ్ళ గురువు గారు మధుర్ సుబ్బారెడ్డి గారి గురువు గారు అయినటువంటి తిమ్మావజల కోదండరామయ్య గారు ఒక మాట చెప్తూ ఈయన చాలా గట్టి మనిషి, వాక్యాలు కూడా అలాగే ఉంటాయి ఆయనలాగా నేను అనేటువంటి విషయాన్ని ఒక డిప్లొమాటిక్ వాక్యం చెప్తారు. దాని వల్ల నేను చెప్తాను. ఆ విధంగా మధుర్ సుబ్బారెడ్డి గారు ఎంత స్ఫురద్రూపో, గొంతు ఎంత మధురంగా ఉంటుందో, వాక్యాలు కూడా అంత సూటిగా నేరుగా ఉంటాయి. ఎక్కడ నంగిగా ఏదో అరమరికలతోటే కనపడినట్ట దృక్పథం వ్యక్తం కానట్టు చెప్పడం, ఏదైనా నేరుగా చెప్పేస్తాడు. దేశభక్తి నిర్వచనాలకు అందేది కాదు. ఎందుకంటే అది ఒక భావన, ఒక ఫీలింగ్. అది ఎప్పుడు నశించేది కాదు, ఎప్పుడు అంతమయ్యేది కాదు, నిత్య నూతనమైంది. దాన్ని ఎవరైనా నిర్వచించారంటే అది అమాయకత్వం ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తాడు. అసలు వాస్తవానికి ఈ సిద్ధాంత గ్రంథం పేరు తెలుగులో జాతీయోద్యమ కవిత్వం కాదు, ఆధునికాంధ్ర కవిత్వంపై జాతీయోద్యమ ప్రభావం. ఆధునికాంధ్ర కవిత్వంపై జాతీయోద్యమ ప్రభావం అనేటువంటి ఈ సిద్ధాంత గ్రంథాన్ని ముద్రణలోకి తీసుకొచ్చేటప్పుడు ఈయన ఇలాంటి శీర్షికను పెట్టాడు అనేటువంటిది మనకి ఈ గ్రంథాన్ని చూసిన తర్వాత అర్థమవుతున్నటువంటి అంశం. అయితే ఈ గ్రంథంలో ప్రధానంగా సుబ్బారెడ్డి గారు వ్యవహారికల భాషలో రాయడం, ఏ జాతీయ భాషలో కూడా, ఏ ప్రాంతీయ భాషలో కూడా ఉద్యమ సాహిత్యాన్ని, ముఖ్యంగా జాతీయోద్యమ సాహిత్యాన్ని పరిశోధనాత్మకంగా స్వీకరించినటువంటి వాళ్ళు లేరు. ఈ రెండు కోణాల ఈ సిద్ధాంత గ్రంథంలో ప్రధానమైనటువంటి అంశాలు అంటే అది పొరపాటు అవుతుంది. ఈరోజు మనం చాలా మంది చెప్పుకుంటూ ఉంటాం, దాశరథి గారి గురించి చెప్తాం, కాళోజీ గారి గురించి చెప్తాం, అంతకుముందే ఉన్నటువంటి రకరకాలైనటువంటి రాయప్రోలు గారు, గురజాడ గారు, వీళ్ళందరి గురించి చెప్తాం. వీళ్ళందరూ కూడా జాతీయోద్యమంలో భాగాలైనటువంటి. మధుర్ సుబ్బారెడ్డి గారి సిద్ధాంత గ్రంథంలో మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా, ఇంకా ఇప్పటికి కూడా కానీ నేను చెప్పాలంటే, చాలా మంది విమర్శకులు, చాలా మంది యువత పరిశోధకులకి తెలియనటువంటి 400 మంది పైగా అనాదృతులైనటువంటి దేశభక్త కవుల్ని మనం ఈ తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అనేటువంటి గ్రంథంలో మనం చూడొచ్చు. చాలా పేర్లు, ఆ పేర్లన్నిటిని నేను మీకు ఈ సందర్భంగా చదివి వినిపిస్తాను. చాలా పేర్లు, ఆ పేర్లన్నీ కూడా మనం ఇంతవరకు వినే ఉన్నాం. వాళ్ళు ఈ గ్రంథాలు రాశారనేటువంటి విషయాన్ని గమనించే ఉన్నాం. ఎంతసేపటికి ఇందాక చెప్పినటువంటి కొన్ని పేర్లు మాత్రమే మనకి జ్ఞాపకంలో ఉంటాయి. 400 అజ్ఞాత కవులను జాతీయోద్యమ కావ్యాలు, ఖండికలు, పాటలు, హరికథలు, బుర్రకథలు, దండకాలు, ఏలలు, సువ్వాలలు, జానపదాలు, ఇలాంటి రకరకాలైనటువంటి ప్రక్రియల్లో రాసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక కుప్పబోసి వాళ్ళందరినీ కూడా ఒక 12 అధ్యాయాల్లో విభజించి చూపించాడు ఈ సిద్ధాంత గ్రంథంలో. సాహిత్యం సమాజం అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి మొదటి అధ్యాయం. ప్రపంచ సాహిత్యంలో దేశభక్తి ఎలా ఉంది అనేటువంటిది 2వ అధ్యాయం. అసలు జాతీయత అంటే ఏంటి, జాతీయ చైతన్యాన్ని రగిల్చినటువంటి వ్యక్తులు ఎవరు, సంస్థలు ఏవి అనేటువంటిది 3వ అధ్యాయం. జాతీయోద్యమ కవిత్వం అనేటువంటిది ఎలా ప్రారంభమైంది అనేటువంటిది 4వ అధ్యాయం. కావ్య సాహిత్యం అంటే జాతీయోద్యమాన్ని నేపథ్యంగా చేసుకొని వచ్చినటువంటి కావ్యాలు ఏంటి అంటే, నాయకుడిని స్తుతిస్తూ కావచ్చు, నాయకుడిని గుర్తు చేసుకుంటూ కావచ్చు, జనాన్ని ప్రబోధిస్తూ కావచ్చు, అలాగే అస్పృశ్యతను నిరసిస్తూ కావచ్చు, కావ్య రూపంలో వచ్చినటువంటి సాహిత్యాన్ని ఒక అధ్యాయంలో చెప్పారు. అలాగే పద్య కావ్యాలు ఏంటి, పద్య ఖండ కావ్యాలు ఏంటి, విడిగా వచ్చినటువంటి ఖండికలు ఏంటి, పద్యాల్లో వచ్చినటువంటి గేయ కావ్యాలు ఏంటి, గేయాలుగా వచ్చినటువంటి విడిగా పత్రికలో వచ్చినటువంటి గేయ ఖండికలు ఏంటి, శతకాలేంటి, దండకాలేంటి 8వ అధ్యాయంలో, కీర్తనలు ఎన్నున్నాయి, పదాలు ఎన్నున్నాయి, భజన పాటలేంటి, హరికథలేంటి. అసలు అలాగే జాతీయోద్యమంలో భాగంగా అంతర్లీనంగా నడుస్తూ జాతీయోద్యమంతో విభజించకుండా సాగినటువంటి ఆంధ్రోద్యమం యొక్క చరిత్ర ఏంటి, రాష్ట్రోద్యమం వరకు. అలాగే తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఆంధ్రోద్యమం
మేమంతా ఒకటిగా ఉంటామని తెలంగాణ ప్రాంతం నుంచి జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి ఆంధ్రోద్యమం యొక్క నేపథ్యం ఏంటి, దానిపైన కాళోజీ లాంటి వాళ్ళు ఆంధ్రులందరం కూడా మేము కలిసి ఉంటాం, తెలుగు మాట్లాడే వాళ్ళం అని చెప్పి మాట్లాడుతూ రాసినటువంటి పాటలు ఎన్ని, సాహిత్యం ఎంత అని చెప్పేటువంటిది ఒక అధ్యాయం. అలాగే జాతీయోద్యమంలో అభ్యుదయ కవుల పాత్ర ఎంత, రకరకాలైనటువంటి అభ్యుదయ కవుల యొక్క దృక్పథాలు ఏంటి అనేటువంటిది చిట్ట చివరి అధ్యాయం. అంటే ఈ విధంగా ఈ తెలుగులో జాతీయోద్యమ కవిత్వం అనేటువంటి దాన్ని 12 అధ్యాయాల్లో వివరించి చెప్పేటువంటి ఒక లోతైనటువంటి ఒక్కొక్క అధ్యాయము ఈరోజు పిహెచ్డికి ఇచ్చేటువంటి విధంగా తయారు చేసినటువంటి విధానం. అందుకే కావాలా మద్దూరు సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో చాలా అద్భుతమైనటువంటి పరిశోధనా గ్రంథాలు వచ్చాయి. వీరు ఈ సిద్ధాంత గ్రంథంలో ఏ అంశాలను అయితే ఒక్కొక్క చాప్టర్లో ప్రతిపాదించారో ఆ చాప్టర్ పైన చాలా విస్తృతంగా పరిశోధన చేయించాలనేటువంటి ఉద్దేశం చేత హెచ్జిడి చంద్రశేఖర్ కావచ్చు, గల్లా చలపతి గారు కావచ్చు, ఎలవర్తి చంద్రమౌళి గారు కావచ్చు, ఇలా అనేక మంది, దాదాపు ఒక 25 మంది ఎంఫిల్ పిహెచ్డి విద్యార్థులు వీరి పర్యవేక్షణలో డాక్టరేట్ డిగ్రీలు, ఎంఫిల్ డిగ్రీలు తీసుకున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఇచ్చినటువంటి శీర్షికలు కూడా ఈయన యొక్క ఆధునిక సాహిత్య అభిరుచికి, కవిత్వం పైన ఆయనకున్నటువంటి ఉద్దేశానికి అర్థం పడతాయి. తెలుగులో స్మృతి కవిత్వం పైన, దాశరథి కవిత్వం పైన 2 అంశాలుగా ఎంఫిల్ పిహెచ్డీలు ఎలవర్తి చంద్రమౌళి చేత ఎంఫిల్ పిహెచ్డి గ్రంథాలు చేయించాడు సుబ్బారెడ్డి గారు. అలాగే కుందుర్తి కవిత్వం పైన, వచన కవిత్వం పైన హెచ్జిడి చంద్రశేఖర్ చేత చేయించారు. అలాగే ఈయనకి ప్రాచీన సాహిత్యం పైన కూడా ఉన్నటువంటి అభినవేశాన్ని ఒకసారి గుర్తు చేస్తూ జి చలపతి గారి పైన కవికర్ణ రసాయన పరిశీలన పైన పరిశోధన చేయించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పద్మాకర్ రెడ్డి ఇలాంటి అనేక మంది చేత ఆధునిక కవిత్వంలో వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి కోణాల పైన అనేక మంది చేత పరిశోధన చేయించడంలో కూడా ఈయన చేయలేకపోయినటువంటి కృషిని, మిగిలిపోయినటువంటి కృషిని వేరు కోణాల్లో ఒక పరిశోధకుడిగా ఆయన చేసినటువంటి విధానం మనకు కనపడుతుంది. అయితే సుబ్బారెడ్డి గారు ఈ సాహిత్యం సమాజం అనేటువంటి అంశం గురించి చెప్పేటప్పుడు ఊరికే ఏదో తెలుగులో జాతీయోద్యమ కవిత్వం కదా అనేటువంటి దాంతో ఆయన తెలుగు వరకే సరిపెట్టుకోలేదు, అలాగని భారతీయ భాషలతో సరిపెట్టుకోలేదు. ప్రపంచ సాహిత్యం దాకా వెళ్ళి అక్కడి నుంచి ఈ జాతీయోద్యమ మూలాలను, ఈ కవిత్వ మూలాలను దోవుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. సాహిత్యం లేకుండా సమాజం, సమాజం లేకుండా సాహిత్యం ఇవి ఉండవు, ఇవి 2 కూడా ఆధార ఆదేయ సంబంధంతో కూడుకుని ఉంటాయి అనేటువంటిది ఆయన ప్రతిపాదించినటువంటి మొట్టమొదట వాక్యం. చాలా మంది సమాజానికి బయట ఉండి రాస్తున్నాం, సమాజంతో పైకి సంబంధం లేదు అని అనుకున్నప్పటికీ కూడా తెలుసో తెలియకో ఏ కవి కూడా తామరాకుపై నీటి బొట్టులాగా ఉండలేడు. తప్పకుండా అతని తెలియకుండా అతని అక్షరాల్లో సమాజం అనేటువంటిది దూరుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉదాహరణతో కూడా సుబ్బారెడ్డి గారు తన విమర్శలు చెప్తాడు. షెల్లీ దగ్గర నుంచి చెప్తాడు, హడ్సన్ వంటి వాళ్ళు ఏం చెప్పారు, సమాజంలో కవి భాగమా కాదనేటువంటి ఏం చెప్పారనేటువంటి విషయాన్ని చెప్తాడు. అంటే ఈ సమాజ నిర్మాణంలో కవి పాత్ర చాలా ఉంది. సమాజ చరిత్రను నిర్మించడంలో రకరకాలైనటువంటి ఆకరాలు ఉన్నట్లే కవి, ఆయన యొక్క కవిత్వం కూడా ఒక ప్రధానమైనటువంటి ఆకరం. ఆ క్రమంలో మనం జాతీయోద్యమ చరిత్రను కూడా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సుబ్బారెడ్డి గారి ఈ సిద్ధాంత గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగే ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాటలు కూడా చెప్తారు. అంటే సమాజం నుంచి ఏది దూరకం కాదని. ఒకవేళ స్వర్గాన్ని వర్ణించి ఉండొచ్చు ఆ కవి, కానీ స్వర్గం కూడా ఆదర్శంలోని ఒక ప్రతీకే గాని వేరొకటి కాదు అనేటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ మాటలను కూడా ఉటంకిస్తాడు. అలాగే ప్రేమ లెక్కల్లో కూడా సమాజం ఉంది అని చెప్పినటువంటి కొడవకంటి కుటుంబరావు గారి యొక్క మాటలను ఉపయోగిస్తాడు. అంటే ఒక వ్యక్తి ఆత్మను లేకపోతే మనసును చెప్పుకోవడానికి ప్రేమ లేఖలు రాసి ఉండొచ్చు, కానీ దాంట్లో కూడా వెతికి చూడు తప్పకుండా సమాజం కనిపిస్తుంది అనేటువంటి కోక్కు చెప్పినటువంటి వాక్యాలని కాకుండా ఆయన కొన్ని ఉదాహరణలు చూపించినటువంటి వాటిని కూడా చూపిస్తాడు. ఆంగ్ల సాహిత్యంలో చాసర్ రాసినటువంటి కాంటెంపరరీ టేల్స్ లో కూడా ఆ కాలపు జీవనం ఉందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటాడు. అడిసన్ వ్యాసాల్లో ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఉచ్చ నీచ స్థితుల్ని ఎలా చిత్రీకరించాడో చూడమని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్తాడు. అంటే ప్రపంచంలో ఏ సాహిత్యమైనా కూడా తప్పకుండా సమాజానికి వదిలిపెట్టి వెళ్ళదు,
ఎక్కడొకక్కడ సమాజానికి తల వంచాల్సిందే, సమాజాన్ని ప్రతిఫలింప చేయాల్సిందే అనేటువంటి ఒక దృక్పథంతో, ఆలోచన విధానంతో ఈ సిద్ధాంత గ్రంథం రూపకల్పనకు మొదటి అధ్యాయంలో శ్రీకారం చుట్టాడు. అలాగే నన్నయ్య భారతాన్ని ఎందుకు రాశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ దానికి కూడా సామాజిక కారణాలే అని చెప్పి అంటాడు. ఇక్కడ చాలా చురుకైనటువంటి మాట అంటాడు సుబ్బారెడ్డి గారు. నన్నయ్య ఎందుకు రాశాడాయా తెలుగులో? నన్నయ్యకి సంస్కృతం రాదా? నారాయణ భట్టుకు బ్రహ్మాండంగా వచ్చు, నన్నయ్యకి బ్రహ్మాండంగా వచ్చు, వాళ్ళందరికి బాగా వచ్చు కదా. దేవ భాషను కాదని దేశ భాషలో భారతాన్ని రాయడానికి నన్నయ్య సంఘమే కారణం అనేటువంటి ఒక గొప్ప ప్రతిపాదన చేస్తాడు సుబ్బారెడ్డి గారు. దేవ భాషను కాదని దేశ భాషలో ఎందుకు రాశాడు? ఆ రోజు ఒకవైపు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి జైన మత ప్రభావం ప్రజలైనటువంటి వాళ్ళని రకరకాలైనటువంటి ఆలోచనలు గురి చేస్తున్నటువంటి మత విధానం, అలాగే భాషలు ఒకవైపు తమిళంలో వచ్చేసింది, ఒకవైపు కన్నడంలో వచ్చేసింది, ఈ భాషల్లో భారతం అనేటువంటిది వచ్చేసింది, సాహిత్యం అనేటువంటిది వచ్చేసింది. అంటే ఇలాంటి సామాజిక నేపథ్యంలోనే భారతం కూడా వచ్చింది. అది అనువాదం అని మనం అనుకోకూడదు. అనువాదం వెనుక ఉన్నటువంటి సామాజిక కోణాన్ని కూడా తెలియజేస్తాడు. అట్లాగే ఇక ఆ క్రమంలో వేమన ఈ సమాజానికి ఎలా అవసరమయ్యాడు, వేమన కవిగా రూపొందడం వెనక, సామాజిక కవిగా ఆయన తయారు కావడం వెనక ఉన్నటువంటి కారణాన్ని చెప్తాడు. ఆధునిక కాలంలో వచ్చినటువంటి వేగుచుక్క కందుకూరి వరకు చర్చించి ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు. అలాగే ప్రపంచ సాహిత్యంలో కూడా దేశభక్తి ఉందా అనేటువంటి ఒక ప్రశ్న ఏ పరిశోధకుడికైనా ఉదయిస్తుంది. అందుకోసం ఈయన ఎన్ని గ్రంథాలు చూశాడో ఏమో నాకు తెలియదు, కానీ గ్రీకు సాహిత్యంలో హోమర్ రాసినటువంటి ఒడిస్సీ కావచ్చు, ఇలియడ్ కావచ్చు, ఈ గ్రంథాల్లో వీరుల జీవిత గాథలు ఉన్నాయి. వీరుల జీవిత గాథలు అంటే అది దేశభక్తి కిందకే. ఆ వీరులు అనేటువంటి వాళ్ళు ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా దేశభక్తి కవిత్వం ఉంది. గ్రీక్ లో ఉంది. ఫ్రెంచి సాహిత్యాన్ని జాగృతం, ఫ్రెంచి సమాజాన్ని జాగృతం చేసినటువంటి మాంటెస్క్యూ అధికార పృథక్కరణ సిద్ధాంతం కావచ్చు, వాల్టేర్ రూసో లాంటి వాళ్ళు ప్రతిపాదించినటువంటి స్వేచ్ఛ సిద్ధాంతాలు కావచ్చు, ఇలాంటి వాటి వెనక దేశభక్తి ఉందంటాడు. జర్మన్ కవి విల్హెల్మ్ రాసినటువంటి గేయాలన్నీ దేశభక్తి ప్రబోధకాలేనంటాడు. అలాగే చైనాలో రెడ్ ఆర్మీ నడిపినటువంటి మావో సిటింగ్ ఎంత అద్భుతమైనటువంటి పాటలు పాడేవాడు, జనాల్ని ఏ విధంగా ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలు పాటలతో ఎలా తన వెనక వేసుకొని తిరిగేవాడో చెప్తాడు. చెకోస్లవేకియాలో వచ్చినటువంటి సాహిత్యాన్ని జాన్ నెరూడా ఎలా దేశభక్తి కవిగా ఆయన దేశభక్తిని ప్రబోధించాడో చెప్తాడు. ఇంగ్లాండ్కి భారతదేశానికి జాతీయోద్యమంలో ఉన్నటువంటి సాత్విక భావనలను కూడా మద్దూరు సుబ్బారెడ్డి గారు చాలా జాగ్రత్తగా తీస్తాడు. జాతీయోద్యమ చరిత్రను పరిశీలిస్తే ఇంగ్లాండ్ కవులు ఏ విధంగా అయితే మృదువుగా స్పందించారో మన భారతదేశంలో కవులు కూడా అంత మృదువుగా స్పందించారు అనేటువంటి విషయాన్ని రెండింటికి పోలికగా చెప్తారు. అలాగే రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలా ప్రతి దేశంలో దేశభక్తి కవిత్వం వచ్చింది. ఆ కాలంలో వచ్చినటువంటి దేశభక్తి కవులు ఎవరు, వారి సాహిత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు. అలాగే జాతీయ ఉద్యమం, జాతీయత అనేటువంటి దాటి గురించి చెప్తే అది ఒక మానసిక స్థితి. మనమంతా ఒక్కటే అనుకునేటువంటి స్థితే జాతీయత అని చెప్పే క్రమంలో ఆధునిక కాలంలో ప్రపంచానికి మొత్తానికి కూడా జాతీయత అనేటువంటి ఒక భావం కలగడానికి కారణం రూసో అని ప్రతిపాదిస్తారు. ఫ్రాన్స్ లో ఆ రోజు రూసో ప్రతిపాదించినటువంటి ఆ స్వేచ్ఛ లేదా ఆలోచన విధానాలు అనేటువంటి మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ ఎవ్రీవేర్ హీ ఈజ్ ఇన్ చైన్స్ అని ప్రతిపాదించినటువంటి ఆయన సిద్ధాంతం ఆయన ప్రపంచ జాతీయ భావాలకి విజయం వేశాయి అని చెప్తాడు. అంటే ఎంత దూరం నుంచి తన సిద్ధాంత గ్రంథాన్ని, ఎంత లోతుల నుంచి తెలుగులో జాతీయోద్యమ కవిత్వ మూలాల్ని ఆయన వెతుక్కొచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. భారతదేశంలో రాణి ప్రతాప్ సింగ్, శివాజీ, పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి గొప్ప జాతీయవాదులుగా ఆ రోజు మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళంతా కూడా మొట్టమొదటి ప్రథమ స్వతంత్ర సంగ్రామ వీరులు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తాడు. టిప్పు సుల్తాన్ కూడా ఆంగ్లేయుల్ని నుండి మైసూరుని కాపాడుకోవడంతో పాటు అసలు ఈ భారతదేశం నుంచే వీళ్ళని తరిమేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా ప్రతిపాదిస్తాడు సుబ్బారెడ్డి గారు. అలాగే 1806లో ఆ రోజు వెల్లూరులో జరిగినటువంటి తిరుగుబాటుని
సిపాయిల తిరుగుబాటు కంటే ముందే జరిగింది ఇక్కడ అని దాన్ని ఆ జాతీయోద్యమ చరిత్రలో భాగంగా ఆ సంఘటనని ఉటకిస్తాడు. ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి జాతీయోద్యమం లేదా అనేటువంటి ఆలోచనలు పరిశోధకుడికి లేదా పాఠకుడికి తలెత్తక ముందే గాజుల లక్ష్మీనరశెట్టి స్థాపించినటువంటి స్వదేశీ వర్తకుల సంఘం అనేటువంటిది ఆ రోజు మద్రాసు, అంటే వేరే రాష్ట్రం లేదు కాబట్టి మనకి తెలుగు వాళ్ళంతా మద్రాసు కింద, అంటే హైదరాబాద్ సంస్థానాన్ని పక్కన పెడితే మనమంతా కూడా మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉన్నాం కాబట్టి ఆయన ఆ రోజు స్వదేశీ వర్తకుల సంఘం అనేటువంటి స్థాపించడం వెనక ఉన్నటువంటి జాతీయ భావాల్ని తెలియజేస్తాడు. ఆ తర్వాత జాతీయోద్యమ చరిత్ర, మితవాదం, అతివాదం, గాంధీ ప్రభావం, అలాగే క్విట్ ఇండియా, ఇలాగే రకరకాల సంఘటనల గురించి చాలా క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తూ జాతీయోద్యమ కవిత్వం అనేటువంటిది తెలుగులో ఎలా ఆరంభమైంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. 1905 బెంగాల్ విభజన, ఆ తర్వాత బిపిన్ చంద్రపాల్ భారతదేశం అంతా పరిశీలించడం, 1907లో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి రావడం, అక్కడ చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు ఏప్రిల్ 1924 మధ్య జరిగినటువంటి బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఆయన ఉపన్యాసాలన్నిటినీ తెలుగులో అనువదించే క్రమంలో చిలకమర్తి వారు ఆసువుగా, అప్రయత్నంగా, అనుకోకుండా పాడినటువంటి భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదేడల ఏడ్చుచుండ అనేటువంటి పద్యం తెలుగులో మొట్టమొదటి జాతీయోద్యమ కవిత అని ప్రతిపాదించారు. ఇప్పటికీ తెలుగు పోటీ పరీక్షలకు సిద్ధమైనటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సందర్భాల్లో వచ్చేటువంటి ఈ ప్రశ్న సుబ్బారెడ్డి గారు తయారు చేసినటువంటి సిద్ధాంత గ్రంథంలో నుంచి వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అయితే సుబ్బారెడ్డి గారు ఈ విషయంలో ఈ విషయం చెప్పేటప్పుడు ఒకవేళ ఉపన్యాస పరంగా అది మొట్టమొదట పేలుండొచ్చు, ఇది మొట్టమొదటి జాతీయోద్యమ పద్యం అని, కానీ ఉద్యమ కవిత అని. కానీ 1895లోనే ఇదే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు గోదావరి మండలంలో నుంచి వచ్చినటువంటి ఒక చింతామణి పత్రిక అనేటువంటి పత్రికలో ఒక పుష్పమాలిక రాశాడు. అందులో చక్కనైనటువంటి ఒక శీర్షపద్యం ఉంది. ఆ శీర్షపద్యంలో కూడా గొప్ప జాతీయ భావాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈయనే ప్రతిపాదిస్తాడు. ఎందుకో చాలా మంది ఈ విషయాన్ని ప్రశ్నపత్రం ముద్రించే వాళ్ళు ఈ విషయాన్ని విడిచిపెడతారు. అలాగే 1897లో ఇదే చింతామణి పత్రికలో రామశాస్త్రి అనేటువంటి ఆయన రాసినటువంటి దేశాభిమానం పద్యాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి జాతీయోద్యమ కవితగా చెప్తాడు. అలాగే 1909లో ఒక అజ్ఞాత కవి రాసినటువంటి మాలవాండ్ర పాట అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి అనేటువంటి వాక్యంతో ప్రారంభమైనటువంటి మాలవాండ్ర పాట అనేటువంటి ఈ గేయాన్ని కూడా అస్పృశ్యతకు వ్యతిరేకంగా జాతీయ భావంలో భాగంగా ఒక అజ్ఞాత కవి రాసినటువంటిది అనేటువంటి విషయాన్ని తన సిద్ధాంత గ్రంథంలో తీసుకొచ్చి, అంటే సిద్ధాంత గ్రంథం ఏం చేయాలంటే అది వరకు చెప్పినటువంటి కొత్త విషయాలను చెప్పాలి, తర్వాత జరగబోయేటువంటి పరిశోధనలకి కవాటాలు తెరవాలి. కాబట్టి ఇలాంటి ఈ 3 పాయింట్లు, ఈ 3 ఆవిష్కరణలు కూడా సుబ్బారెడ్డి గారు చేసినటువంటివి 3 సిద్ధాంత గ్రంథాలకు అయినాయి. ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని తెలుగులో జాతీయోద్యమ పద్య కవిత్వం పైన, తెలుగులో జాతీయోద్యమ గేయ కవిత్వం పైన, తెలుగులో జాతీయోద్యమ వచన కవిత్వం పైన, ఇలాగే జాతీయోద్యమ నవల పైన, కథ పైన, నాటకం పైన, ఇలా రకరకాలైనటువంటి అంశాలపైన పరిశోధనలు వచ్చాయి. ఈ ఒక్క పరిశోధన గ్రంథం దాదాపుగా 100 పరిశోధనా గ్రంథాలకు వాకిళ్లు తెరిచింది అని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. మనం చూసినప్పుడు జాతీయోద్యమ పదం కనపడిందంటే అది మద్దూరు సుబ్బారెడ్డి గారి యొక్క ఈ కావ్యం యొక్క జిఎన్ రెడ్డి గారు చెప్పినట్టు మొట్టమొదటి వచ్చినటువంటి పరిశోధన యొక్క ప్రభావం అని చెప్పి మాత్రం తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే సుబ్బారెడ్డి గారు జాతీయోద్యమాన్ని కావ్యాలుగా చిత్రించినటువంటి ఆ కావ్యాలను, ఆ కావ్యాల్లో వచ్చినటువంటి అంశాలను కూడా ఒక అధ్యాయంలో చెప్పాడు. అంటే నాయకులను స్తుతిస్తూ కావ్యాలు వచ్చాయి, నాయకులు మరణించినప్పుడు కావ్యాలు వచ్చాయి, నాయకులను స్తుతిస్తూ తుమ్మల సీతారామమూర్తి వంటి వాళ్ళు మహాత్ముని ఆశయాలని, ఆయన నడవడికను చెప్తూ వచ్చినటువంటి మహాత్మ కథ కావచ్చు, ధర్మజ్యోతి కావచ్చు, ఆత్మకథ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తుమ్మల సీతారామమూర్తి అంటే గాంధీని కేంద్ర బిందువుగా చేసుకొని వచ్చినటువంటివి. అలాగే చెరుకువాడి వెంకటరామయ్య రాసినటువంటి లాలా లజపతి రాయ్ కావ్యం, చెల్లపిల్ల వెంకటేశ్వర కవి రాసినటువంటి లోకమాన్య తిలక్, ఇవన్నీ కూడా
ఇప్పటికీ కూడా చాలా మంది పరిశోధకులకు ఇవన్నీ జాతీయ నాయకులను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చినటువంటి కావ్యాలు, ఈ కవులు రాశారనేటువంటి విషయం మనం తెలియనటువంటి పరిస్థితి. అలాగే జాషువా రాసినటువంటి నేతాజీ, అంటే నేతాజీని కేంద్ర బిందువుగా చేసుకుంది. కొండగీటి వెంకటకవి రాసినటువంటి నెహ్రూ చరిత్ర, అంటే ఎంతసేపటికి మనకి గాంధీ గురించి మాత్రమే తెలుసు, కానీ ఇలాంటి వాళ్ళ గురించి కూడా వచ్చాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు సుబ్బారెడ్డి గారు. అలాగే స్మృతి, అంటే దేశ నాయకుడు అనేటువంటి వాడు ఎడబాటు చెందినప్పుడు, దూరం అయిపోయినప్పుడు, మరణించినప్పుడు రాయప్రభు సుబ్బారావు లాంటి వాళ్ళు మొట్టమొదట 1915లో గోఖలే చనిపోయినప్పుడు రాసినటువంటి కవిత మొట్టమొదటి స్మృతి కవిత అని నిర్ధారిస్తాడు ఈ సిద్ధాంత గ్రంథంలో. ఆయన మరణ వార్త వినడంతో రాసినటువంటిది గోఖలే అనేటువంటి కవిత మొదటి తెలుగులో వచ్చినటువంటి స్మృతి కవితగా నిర్ధారిస్తాడు. అలాగే కర్లపాళెం కృష్ణారావు రాసినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మరణించినప్పుడు రాసినటువంటి గ్రంథాన్ని చెప్తాడు. పుట్టపర్తి నారాయణాచార్యులు గాంధీజీ పైన రాసినటువంటి మహాప్రస్థానం అనేటువంటి స్మృతి కావ్యాన్ని గుర్తు చేస్తాడు. కాబట్టి ఈ విధంగా అనేక గ్రంథాలు నాయకుల పైన రాయడమే కాకుండా స్వాతంత్రోద్యమ ఘట్టాలను కూడా కావ్యాలుగా రాసినటువంటి విషయాలను చెప్తాడు. అంటే జలియన్ వాలాబాగ్ 1919లో జరిగినప్పుడు ఆ జలియన్ వాలాబాగ్ ఘట్టాన్ని ఒక ఇతివృత్తంగా మలిచినటువంటి పిల్ల వెంకటరత్నం రాసినటువంటి ఆగస్టు విప్లవంలో ఆనందరాం అనేటువంటి ఆగస్టు విప్లవంలో ఆనందరాయలు అనేటువంటి ఒక గ్రంథాన్ని పరిచయం చేస్తాడు. అంటే దాని గురించి విశ్లేషిస్తాడు. ఈ గ్రంథం గురించి ఇప్పటికీ కూడా చాలా చాలా నాకైతే తెలియనటువంటి పరిస్థితి. అలాగే వంగిపూడి, అంటే జాతీయోద్యమంలో భాగంగా వచ్చినటువంటి అస్పృశ్యతను గాంధీ స్వాతంత్రోద్యమంలో అడుగు పెట్టక ముందే 1915లోనే ఈ దేశంలో, ఈ సమాజంలో స్వతంత్రంతో పాటు అడుగుబడినటువంటి, వెనకబడినటువంటి, దరిద్రాన్ని అనిపిస్తున్నటువంటి, దళితులుగా ముద్రవేయబడినటువంటి, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ మంగిపూడి వెంకట శర్మ రాసినటువంటి నిరుద్ధ భారతం లాంటివి గాంధీ హరిజనోద్యమానికంటే ముందే 1905లో వచ్చినవి, అస్పృశ్య నివారణ ఈ సమాజానికి అవసరం అని చెప్పి ప్రతిపాదించినటువంటి కావ్యాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్తాడు సుబ్బారెడ్డి గారు. అంటే బహుశా ఈయనే ఈ గ్రంథాన్ని మొదట బయటేసినట్టు నాకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. వ్యాసుడు ఎవరు, వాల్మీకి ఎవరు, పరాశరుడు ఎవరికి పుట్టాడు, వశిష్ఠుడు ఎవరికి పుట్టాడు, వీళ్ళందరినీ హెచ్చరిస్తూ రాసినటువంటి వెనుక దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని మెరుగుపరచడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా మనం అర్థం చేసుకోవాలి. జాషువా రాసినటువంటి గబ్బిలం ఒక అరుంధతి సూతుడిని తెలియజేస్తే, అదే జాషువా రాసినటువంటి అనాథ ఒక మాల యువతి, మాల స్త్రీ యొక్క వ్యతలను తెలియజేస్తుంటూ, అంటే మాల మాదిగా ఇద్దరు వర్ణాలకు సంబంధించి సమన్యాయం చేసినటువంటి వ్యక్తిగా అక్కడ జాషువాను కూడా గుర్తు చేస్తాడు. వెలగల సుబ్బారెడ్డి రాసినటువంటి ఆదిమాంధ్ర అనేటువంటి ఒక కావ్యం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు. జోసెఫ్ కవి రాసినటువంటి కన్నీటి కవులు, కేసీ జాన్ రాసినటువంటి పరిష్కారం, ఇలాంటి గ్రంథాలన్నిటినీ కూడా బయటికి తీసుకురావడం అనేటువంటిది చిన్న పరిశోధన కాదు, సామాన్యమైనటువంటి విమర్శ కాదు. జాతీయోద్యమంలో జరిగినటువంటి సంఘ సంస్కరణ, లేకపోతే సంస్కరణ, లేకపోతే దళిత అస్పృశ్యత నివారణ చర్య లాంటి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చెప్పుకోవాలి. అలాగే పద్యఖండ కావ్యాలు ఏమేమి వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకుంటూ వస్తాడు. చెన్నాప్రగడ భానుమూర్తి గారు కావచ్చు, మంగిపూడి పురుషోత్తమ శర్మ గారు కావచ్చు, బలిజకల్లి శ్రీకాంత్ శర్మ గారు కావచ్చు, వీళ్ళందరూ ఖండ కావ్యాలే స్వతంత్రోద్యమంలో జరిగినటువంటి సంఘటన రాసినటువంటి విషయాన్ని చెప్తాడు. భారత స్వతంత్రోద్యమంలో భయం వల్ల కావచ్చు, లేకపోతే సమాజం చేత నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు, అజ్ఞాతంగా ఉండిపోయినటువంటి కవుల కవిత్వాన్ని బద్దరెడ్డి కోటేశ్వరరావు వందే మాతరం అనేటువంటి పద్యఖండిక, బండారు ఆంజనేయులు స్వరాజ్యం, చదలవాడు కోటి నరసింహం రాష్ట్ర గీతాలు, ఇలాంటి వాళ్ళన్నింటినీ కూడా మద్దూరు సుబ్బారెడ్డి గారు తన సిద్ధాంత గ్రంథంలో బయటికి తీసుకొచ్చి చూపించినటువంటి నేపథ్యాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే ప్రచారానికి గేయం చాలా ప్రధానమైనటువంటిది అంటాడు సుబ్బారెడ్డి గారు. ఎందుకంటే ఒక పద్య కావ్యం కంటే ఒక గేయ కావ్యం అనేటువంటిది ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోతుంది, వాళ్ళ మనసులోకి బాగా దూసుకుపోతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి కాదు. స్వతంత్రోద్యమ కాలంలో తెలుగులో వచ్చినటువంటి పద్య కవిత్వం 100% అయితే గేయ కవిత్వం 1000%. అంటే 100 గ్రంథాలు పద్య కవిత్వం పైన వస్తే 1000 ఖండికలు గేయ కవిత్వం పైన వచ్చాయి అనేటువంటిది ఈయన పరిశోధనలో తేల్చినటువంటి అంశం. జాతీయ భావాలు ఆవేశంగా మార్చడానికి ఈ గేయాల్ని ఎంచుకున్నారు ఆనాటి కవులు అని చెప్పి నిర్ధారిస్తాడు. నిజమే కదా,
ఒక కవి దగ్గర నుంచి ఒక సామాన్యుడి వరకు పోయేది గేయం మాత్రమే, పాట మాత్రమే. గుర్రు తొలగించేటువంటిది అందులో ఉన్నటువంటి పదాలకు శక్తి ఉండొచ్చు. రాగయుక్తంగా పాడినప్పుడు సామాన్య ప్రజలను కూడా స్వతంత్రోద్యమం ముంగిట్లో నిలబెట్టి మనకి ఆ స్వతంత్రోద్యమానికి అభ్యుదయ రచయితలు కావచ్చు, ఆ రోజు జరిగినటువంటి కమ్యూనిస్టు పోరాటాలు కావచ్చు, వీటన్ని వెనక ఉన్నటువంటిది ఈ గేయమే కదా. మనం పరిశీలిస్తే మద్దూరు సుబ్బారెడ్డి గారి మాటలు వెనక ఉన్నటువంటి అర్థం మనకి తెలుస్తుంది. అలాగే గురజాడ రాసినటువంటి మొదటి గేయమే తెలుగులో మొట్టమొదటి దేశభక్తి గేయం అని చెప్పి చెప్తాడు. ఇది ఒక ప్రతిపాదన. ఆ తర్వాత ఈ సిద్ధాంతాన్ని ఖండించినటువంటి వాళ్ళు లేరు, వేరే గేయం వచ్చిందని చెప్పి చూపించినటువంటి వాళ్ళు కూడా లేరు నాకు తెలిసినంత వరకు, నేను చూసినటువంటి విమర్శ గ్రంథాల్లో. ఆ రోజు సుబ్బారెడ్డి గారు ప్రతిపాదించినటువంటి తెలుగులో మొట్టమొదటిది ముత్యాల సరాలు దేశభక్తి గేయమే తెలుగులో గేయం, జాతీయ స్వతంత్రోద్యమ జాతీయ గేయం మొదటిదే అని చెప్పి చెప్తాడు. అంతేకాదు ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి అభ్యుదయవాదులుగా చెప్పుకుంటున్నటువంటి, లేకపోతే ఇంకోరగా చెప్పుకున్నటువంటి భావాలన్నిటినీ కూడా సుబ్బారెడ్డి గారు చెప్పారు. గురజాడ ఎందుకు ఇది గొప్ప గేయం అయింది అంటే, మనుషుల్ని రాయి రప్ప కన్నా హీనంగా చూసేటువంటి సమాజాన్ని, రాళ్ళు రప్పలకు మహిమ ఉందని చెప్పి మొక్కేటువంటి వాళ్ళని, రాయి రప్పలకే మొక్కుతూ మనుషుల్ని నీచంగా చూసేటువంటి సమాజాన్ని ప్రశ్నించినటువంటి మొట్టమొదటి కవి కాబట్టి ఆయనే దేశభక్తి కవి, ఆయనే మొట్టమొదటి దేశభక్తి కవి అని చెప్పి ప్రతిపాదిస్తాడు ఇక్కడ గురజాడ, మద్దూరు సుబ్బారెడ్డి గారు. అలాగే రాయప్రేలు గారు రాసినటువంటి ఏ దేశం ఎగిన కావ్యాన్ని కావచ్చు, నాకు కూడా తమ్ముడు అనేటువంటి గేయంలో కూడా అద్భుతమైనటువంటి దేశభక్తి గేయం ఇది కూడా. అది రాయప్రోలు వారు రాసినటువంటి గేయాన్ని ఉదాహరిస్తాడు. అయితే ఇక్కడ సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి ప్రతిపాదనలో ఆంధ్ర ఉద్యమం మళ్ళా దాని గురించి మళ్ళా చెప్తాను. అలాగే శతకాలు చాలా వచ్చాయి అంటాడు, దండకాలు అనేటువంటివి కూడా వచ్చాయని చెప్పి చూపిస్తాడు. దండక సాహిత్యం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, ఒక భక్తితో ఆరాధించాల్సి వచ్చినప్పుడు ఒక పూనకం లాంటివి దాన్ని కలిగిస్తుంది దండక సాహిత్యం. తకణాలని ఎక్కువగా ప్రయోగిస్తూ తాత అనేటువంటి గణాలని ప్రయోగిస్తూ చివర గగనంతో పూర్తి చేసేటువంటి ఒక ఉద్రేకాన్ని ఆవేశాన్ని కలిగించేటువంటి శక్తి దండకానికి ఉంది. అలాంటి దండకాలు మామూలుగా ఏంటంటే శివుడి పైన లేకపోతే ఇంకొక కాళిక మాత పైన రాసేటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా ఫెరోషియస్ వీరరస ప్రధానమైనటువంటి సందర్భాలు రాసేటువంటి దండకాలు స్వతంత్రోద్యమ కాలంలో కూడా వచ్చాయనేటువంటి విషయాన్ని చెప్తాడు ఆయన. గాంధీ పైన వచ్చినటువంటి దండకాన్ని గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఆలీషా అనేటువంటి ఆయన ఉమర్ ఆలీషా కవి రాసినటువంటి దేశమాత అనేటువంటి దండకాన్ని చదివితే ఎవరైనా సరే దూకేయాల్సిందే వెంటనే అనేటువంటి విధంగా అలాంటి రచన రాశాడని చెప్తాడు. అలాగే శతకాలంటే ఇంక కోకోలలు, దేశభక్తి పైన, తర్వాత వచ్చేసి మహాత్మా గాంధీ పైన, నేతాజీ పైన, రకరకాలైనటువంటి నాయకుల పైన శతకాలు వచ్చాయనేటువంటి విషయాన్ని చెప్తూ కీర్తనలు కూడా జాతీయోద్యమంలో వచ్చినటువంటి కొత్త కోణాన్ని చెప్తాడు. కీర్తన అంటే ఏంటి? భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి నవవేద భక్తి మార్గాల్లో కీర్తన అనేటువంటిది ఒకటి. కానీ భక్తిలో భాగంగా దేశభక్తిలో కూడా ఈ కీర్తనలు అనేటువంటివి వచ్చాయి అని చెప్పి చెప్తూ 1908లోనే దేశభక్తి కీర్తనలు అనేటువంటి పేరుతో 20 సంకీర్తనలు వచ్చినటువంటి విషయాన్ని ఆ పుస్తకాల గురించి ప్రస్తావిస్తాడు సుబ్బారెడ్డి గారు. చూడండి, ఎంత ఒక కవిత్వం కాదు, ఒక పద్యం కాదు, ఒక వచనం కాదు, ఒక గేయం కాదు, ఒక దండకం కాదు, శతకం కాదు, ప్రతి విషయాల్ని మొదటి ఏది వచ్చింది, అది ఏంటి, దాంట్లో ఏముందనేటువంటి విషయాన్ని లోతైనటువంటి పరిశోధన చేస్తారు. అలాగే పదాలు కూడా వచ్చాయంట. పదాలంటే మీకు తెలిసిందే, బొబ్బిలి పదం అంటే దాంట్లో వీరరసమే, అంతే. పద 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 అంటూ పళ్ళు కొరకడము, గుడ్లు కొరమడం, ఇలాంటి పద ప్రయోగాలతోటి ఒక ఆవేశాన్ని వ్యక్తం చేసేటువంటిది, ప్రజల్లో ఆవేశాన్ని పెళ్ళుకేలా చేసేటువంటిది పదాలు. చిల్లిరిగి శ్రీనివాసరావు రాసినటువంటి విషవృక్షం అను పంజాబ్ దురంతములు అనేటువంటి ఒక పదాన్ని బొబ్బులి పదం లాగా ఆంధ్రదేశం అంతా పాడి వినిపించినటువంటి విషయాన్ని చెప్తాడు. అలాగే యాలపద రంగస్వామి అనేటువంటి ఆయన రాసినటువంటి మాలశుద్ధి అనేటువంటి కీర్తనల యొక్క పుస్తకాన్ని కూడా ఆ రోజు 1940లోనే అచ్చువేసినటువంటి పరిస్థితిని కూడా తెలియజేస్తాడు. బుర్రకథ, స్వతంత్రోద్యమ కథను బుర్రకథలు, హరికథలు అనేటువంటివి ఊరు వాడలా ఏ విధంగా ప్రచారం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాడు. ముద్దా రామదాసు రాసినటువంటి గాంధీ విజయం, తిలక్ విజయం లాంటి బుర్రకథలు తెలుగునాట మారుమరుగునటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాడు. ఇక ఆంధ్రదేశంలో జాతీయోద్యమాన్ని గురించి ప్రస్తావిస్తాడు.
1903లోనే ఆంధ్రోద్యమానికి బీజాలు పడ్డాయి అనడానికి గుంటూరులో ప్రారంభమైనటువంటి యువజన సాహితీ సమితి అనేటువంటి దాని గురించి ప్రస్తావిస్తాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చు 1911లోనే మంగిపూడి వెంకటేశ్వరం రాసినటువంటి ఆంధ్ర ప్రశస్తి, ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాల గురించి, వాక్యాల గురించి చెప్పుకుంటూ వస్తూ దేశభక్తితో పాటు రాష్ట్రభక్తి అనేటువంటిది తప్పేం కాదు, అది ఉండాల్సిందే, అయితే అది స్థాయి మించకూడదు అని చెప్పు రాయప్రోలు లాంటి వాళ్ళే ఆంధ్రులు గొప్పవాళ్లే, తెలుగు గొప్పదే చెప్పుకోండి, కానీ తెలుగే గొప్పది అనేటువంటి క్రమంలో వేరే భాష వాళ్ళకి కూడా మేము భిక్ష పెట్టాము, వేరే భాష తక్కువది అని అనొద్దు అంటాడు మద్దూరు సుబ్బారెడ్డి గారు ఒక విమర్శగా. రాయప్రోలు వారు గొప్ప కవే కావచ్చు, కానీ రాయప్రోలు గారు రాసినటువంటి కవితలో ఉన్నటువంటి అంశాన్ని విమర్శగా పెడతాడు సుబ్బారెడ్డి గారు. తనది గీతి 60 జాతిని గాయకులుగా తీర్చిదిద్దిన తెలుగు వారి అని చెప్తూ త్యాగరాజు లాంటి వాళ్ళు, ముత్తుస్వామి దీక్షితులు లాంటి వాళ్ళు కర్ణాటక ఆ సంగీతాలకి తెలుగు సాహిత్యాన్ని ఆలంబనగా చేసుకున్నారు అని చెప్పడం రాయప్రోలు వారి ఉద్దేశం. నిజమే, నువ్వు కాదు పొగుడుకో మీ తెలుగు వాళ్ళని, కానీ 60 జాతికి తమ గీతాలే దిక్కు అయ్యాయని చెప్పడం రాయప్రోలు వారికి తప్పే కదా, అలా అనకూడదు కదా, వేరే వాళ్ళని కించపరచకూడదు కదా, వేరే వాళ్ళని గాయపరచకూడదు కదా అంటాడు మద్దూరు సుబ్బారెడ్డి గారు. ఎంత చక్కనైనటువంటి విమర్శ చూడండి. అలాగే జాషువా గారు కూడా 60 పాటకు తుంబుర ప్రాణము ఓసికులికి, 60 భాషకు తుంబురకు ప్రాణము ఓసికులికి అనేటువంటి మాటలు కూడా పొరపాటున మాట జారాడేమో జాషువా అని చెప్పి చెప్తాడు. అలాగే ఇట్లా కొన్ని కవితల్లో ఆంధ్ర భాషాభిమానం ఉండడం మంచిదే, కానీ అది శృతి తప్పకూడదు, అది ఆ గాడి తప్పకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. అలాగే ఈ సిద్ధాంత గ్రంథంలో జాతీయోద్యమం కవిత్వం వెనక కవుల్లాగానే కొన్ని సంస్థలు కూడా పనిచేశాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ అభ్యుదయం, స్వేచ్ఛా ప్రియత్వం కావాలంటూ ఆ రోజు మాట్లాడినటువంటి రాజులు కవుల గురించి చెప్తాడు. గరిమెళ్ళ వారు కావచ్చు, దుర్బాక వారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, కటకటాల వెనుక నుంచి కూడా స్వేచ్ఛను ఆకాంక్షిస్తూ కవితలు రాసినటువంటి నేపథ్యాన్ని గురించి కూడా గుర్తు చేస్తారు. ప్రాచీన కవుల దగ్గర నుంచి కూడా అవతారికల్లో దేశాభిమాన నదుల గురించి చెప్పేటప్పుడు, లేకపోతే ఇంకొక ద్రాక్షారామం గురించి చెప్పేటప్పుడు, లేకపోతే ఇంకొక హంపి గురించి చెప్పేటప్పుడు మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలని, నదులను గొప్పగా చెప్పుకునేటువంటి సంప్రదాయం ఉంది ప్రాచీన కవుల నుంచే. అది ఆంధ్రోద్యమంలో కవులు కూడా ఉపయోగించుకున్నారనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తాను. ఇంకా సుబ్బారెడ్డి గారు రాసినటువంటి రెండవ విమర్శన గ్రంథం సాహిత్య వివేచన. ఈ సాహిత్య వివేచన గ్రంథంలో ఇందాక చూపించాను, ఇది 1974లో వచ్చినటువంటి గ్రంథం. ఇది సిద్ధాంత గ్రంథం కాదు కానీ విమర్శ గ్రంథం. ఇందులో 12 వ్యాసాలు ఉన్నాయి. అయితే ఈ 12 వ్యాసాల్లో ఒక 5 వ్యాసాలు వారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథానికి కొనసాగింపుగా కనబడేటువంటి పరిస్థితి. ఆ వ్యాసాల గురించి నేను మాట్లాడను. దేశభక్తి కవిత్వం, స్వాతంత్రోద్యమ కవిత్వం, ఆధునిక కావ్యాల్లో క్షేత్ర ప్రశస్తి, దేశనాయక స్మృతి, ఇలాంటి వ్యాసాలు వారు రాసినప్పటికీ కూడా మద్దూరు సుబ్బారెడ్డి గారు ఆధునిక సాహిత్యం పైన పరిశోధన చేసిన, సుబ్బారెడ్డి గారు ఆధునిక సాహిత్యం పైన పరిశోధన చేసేటట్లు తన విద్యార్థులకు మార్గ నిర్దేశం చేసిన ప్రాచీన సాహిత్యం పైన ఆయనకి చాలా లోతైనటువంటి అవగాహన ఉంది, పట్టుంది అని చెప్పడానికి ఈ విమర్శ గ్రంథంలో రాసినటువంటి 4 వ్యాసాలే, 4 వ్యాసాలు మనకు చక్కగా వివరిస్తాయి. తెలుగు సాహిత్యంలో రాజనీతి అనేటువంటి ఒక వ్యాసం ఉన్నది. మహాభారతంలో ఉన్నటువంటి ఆశ్రమవాస పర్వాన్ని విశ్లేషిస్తూ ఒక వ్యాసం ఉన్నది. క్రీడాభిరామం, ప్రజా జీవితం అనేటువంటి ఒక వ్యాసం ఉన్నది. స్త్రీల పాటలు, సీతమ్మ అప్పగింతలు అనేటువంటి ఒక వ్యాసం ఉంది. ఈ 4 వ్యాసాలను చదివితే నిజంగా ఈయన ప్రాచీన సాహిత్యం పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి అని అనిపిస్తుంది. అలాగే మాలపల్లి మాండలిక పదాలు, ఇలాంటి కొన్ని వ్యాసాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడడం వల్ల. అయితే ప్రాచీన సాహిత్య విమర్శలో ఇప్పుడు ఉదయం ఒక విమర్శ వ్యాసాన్ని, సాయంత్రం ఒక విమర్శ వ్యాసాన్ని కుడి చేత్తో ఎడం చేత్తో రాస్తున్నటువంటి మా పరిశోధక మిత్రులు, విద్యార్థులు ఉన్నటువంటి ఈ సమాజంలో
ఈ వ్యాసాన్ని రాయడానికి సుబ్బారెడ్డి గారికి ఎన్ని నెలలు బట్టి ఉంటుందా అనిపించింది. తెలుగు సాహిత్యంలో రాజనీతి అని చెప్పేటప్పుడు ఆయన ఏదో ఒక రాజనీతికి సంబంధించినటువంటి 4 మాటలు చెప్పేసి ఉంటే సరిపోతుంది. లేకపోతే ఒక 4 పేజీల వ్యాసం ఎంతసేపు తయారవుతుంది? అలా కాదు. విమర్శకుడిగా, ఒక పరిశోధకుడిగా రాజనీతి అంటే ఏంటి, అది 2 రకాలు ఉంటుంది. ప్రత్యేకంగా రాజనీతి కోసమే వచ్చినటువంటి గ్రంథాలు ఉన్నాయి తెలుగులో. భారతాది గ్రంథాల్లో కనిపించేటువంటి రాజనీతి ఇంకొక రకం అని చెప్తాను. ప్రత్యేకంగా రాజనీతిపై ఇచ్చినటువంటి గ్రంథాలు కూడా మళ్ళీ 2 రకాలు చెప్తాడు. సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించబడినటువంటి గ్రంథాలను చెప్తాడు. అంటే అవి సంస్కృతంలో వచ్చినటువంటి కామనకం కావచ్చు, పంచతంత్రం కావచ్చు, నీతి సారం లాంటివి తెలుగులోకి వచ్చి రాజనీతిని చెప్పిన గ్రంథాలు. అలా కాకుండా తెలుగు కవులే కొన్ని రాజనీతి గ్రంథాలు రాశారు. పురుషార్థ సారం అనేటువంటి దాన్ని శివదేవయ్య రాశాడు కాకతీయుల కాలం నాటి. ముద్రామాత్యం అనేటువంటి దాన్ని క్షేమేంద్రుడు రాశాడు. నీతి సార ముక్తావళి అనేటువంటి ఆయన సింగన రాశాడు, మడికి సింగన. ఒకటి చారుచేరి అనేటువంటి గ్రంథాన్ని అబ్బయ్య మార్చుడు రాశాడు. ఇవి ప్రత్యక్షంగా రాజనీతిని తెలిపేటువంటి గ్రంథాలు. అలా కాకుండా కుమార సంభవంలో రాజనీతి ఉంది, మార్కండేయ పురాణంలో రాజనీతి ఉంది, ఆముక్తమాలిద యామునాచార్య వృత్తాంతంలో రాజనీతి ఉంది. ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి వాటిని కూడా సుబ్బారెడ్డి గారు ఈ వ్యాసంలో ప్రస్తావించాడు. అది గొప్ప విషయం. అంటే ఒక వ్యాసం రాయడానికి దాదాపు ఒక 30 నీతి శాస్త్ర గ్రంథాలను సేకరించి అందులో ఉన్నటువంటి పద్యాలను, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఉటంకిస్తూ చెప్పడం అనేటువంటి చాలా లోతైనటువంటి అంశం. అది సాధారణమైనటువంటి పని కాదు. అంటే ఒక ఆధునిక సాహిత్యం పైన, ముఖ్యంగా కవిత్వం పైన దిశానిర్దేశం చేసుకుంటూ వెళుతున్నటువంటి ఒక వ్యక్తి రాయడం అనేటువంటి నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడు ఆయన. ఈ మాటల్లో చెప్పేటువంటి క్రమంలో ఆయన అధికారుల్లో లంచగొండితనం పెరిగినప్పుడు రాజు చర్య తీసుకోకపోతే దేశం నాశనం అవుతుంది, తర్వాత రాజే నాశనం అవుతాడు. పురుషార్థ సారంలో ఉన్నటువంటి మాట ఇది. ఈరోజు సమాజానికి మనం ఉపయోగించుకోవాల్సినటువంటి చక్కని మాట. ఈ వ్యాసాన్ని చదివితే రాజనీతి శాస్త్రంలో, పొలిటికల్ సైన్స్ లో పరిశోధన చేసేటువంటి అనేక మంది విద్యార్థులకు తెలుగు సాహిత్యంలో రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా చేసుకొని పొలిటికల్ సైన్స్ లో ఒక సిద్ధాంత గ్రంథం కూడా రూపొందించవచ్చేమో అని అనిపిస్తుంది. అలాగే ఆశ్రమవాస పర్వం అనేటువంటి దానికి సంబంధించి కూడా సుబ్బారెడ్డి గారు చాలా లోతైనటువంటి విమర్శ చేస్తారు. ధృతరాష్ట్రుని యొక్క మనస్తత్వానికి అద్దం పట్టేటువంటి వ్యాసం. ఒక మనస్తత్వ ఆచార్యుడిగా ఈ వ్యాసాన్ని రాశాడేమోనని అనిపిస్తుంది. అంటే ధృతరాష్ట్రుడి యొక్క లోభం అనేటువంటిది దుర్యోధనుడి పతనానికి కారణమైంది. అయితే ధృతరాష్ట్రుడి యొక్క మనసు మొదటి దశలో ఎలా ఉంది, ఆశ్రమవాస పర్వం చివరికి వచ్చేటప్పటికి ఎలా మారింది అనేటువంటి విషయాన్ని మెట్లుగా చూపించుకుంటూ వస్తూ చివరి మెట్టు ధృతరాష్ట్రుడు ఎలా దిగి ఆశ్రమవాసానికి వెళ్ళాడనేటువంటి విషయాన్ని అలా చూపిస్తాడు, రూపగట్టి చూపిస్తాడు. కర్ణుడి మరణ వార్తతో ధృతరాష్ట్రుడి యొక్క ఆశ ఆవిరైపోయింది అని చెప్పడం సుబ్బారెడ్డి గారి విమర్శకు, లోతైనటువంటి విమర్శకు ఉదాహరణ వాక్యం. దుర్యోధనుడి యొక్క నిర్యాణంతో ధృతరాష్ట్రుడి ఆశ్రమవాస ఆలోచన మొదలైంది అని చెప్పడం సుబ్బారెడ్డి గారి విశ్లేషణకు 2వ వాక్య తారాస్థాయికి చేరుకున్నటువంటి వాక్యం. అసలు ధృతరాష్ట్రుడు అరణ్యానికి ఎందుకు పోవాలనుకున్నారో తెలుసా అని సుబ్బారెడ్డి గారు చెప్తారు. సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు నిజమే అనిపిస్తాయి, కరెక్టే. ధృతరాష్ట్రుడు అడవులకు పోవాలనిపించుకునింది భీముడు ముందు తల ఎత్తుకుని ఎలా తిరగాలి, ఆ మాత్సర్యాన్ని, ఆ క్రోధాన్ని అణుచుకోలేక వచ్చి వీడుండి బతకడం కంటే అడవుల్లోకి పోయి ఆకులు అలా తిని బతకడం మేలు కదా అనేటువంటి ఆలోచనతో ధృతరాష్ట్రుడిలో మాత్సర్య ఫలితమే ఆశ్రమవాసానికి కారణమైందనేటువంటి చక్కనటువంటి లోతైనటువంటి విమర్శ చేస్తారు. ఇక క్రీడాభిరామం పైన సుబ్బారెడ్డి గారు రాసినటువంటి వ్యాసాన్ని మనం చూస్తే కిలాన విమర్శ వ్యాసాన్ని మొదలు పెట్టాల్సింది ప్రాచీన సాహిత్యం పైన అనిపిస్తుంది. క్రీడాభిరామం ఎవరు రాస్తే మనకి ఎందుకండి, కవితో మనకి అవసరమా? అక్కడ ఏం చెప్పాడో చూడండి, అక్కడ జీవితాన్ని ఏం చెప్పాడో చూడండి అని చెప్తాడు. అసలు కవి యొక్క ఉద్దేశం ఎప్పుడైనా సరే జీవితాన్ని చెప్పడమే నిజమైనటువంటి కవి ఉద్దేశం. ఒకవేళ ఆ కవి పేరు లేకపోవచ్చు,
అతను నిజంగా కవే. ఎందుకంటే ఆనాటి ఓరుగల్లులో ఉన్నటువంటి జీవితాన్ని ఒక్క రోజులో చంద్రుడు అస్తమించిన తర్వాత సూర్యోదయంతో మొదలుపెట్టి చంద్రుడు అస్తమించే లోపల ఏం జరిగింది అనేటువంటిది ఒకే ఒక్క రోజు జరిగినటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క జీవితంలో ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సంఘటనని, ప్రతి ఆలోచనని కూడా 24 గంటలు కూడా 12 గంటల జీవితాన్ని ప్రతిబింబించినటువంటి క్రీడాభిరామం తెలుగు సాహిత్యంలో అద్భుతమైనటువంటి ప్రజా జీవిత ప్రతిబింబిక గ్రంథం అని సుబ్బారెడ్డి గారు ప్రతిబింబించడం అనేటువంటిది చాలా మంచి మాటలుగా నాకు అనిపించాయి. అక్కడ సుబ్బారెడ్డి గారు ఒక మాట చెప్తారు, రాజుల జీవితాన్ని చెప్పడానికి తెలుగు సాహిత్యం చాలా గ్రంథాలు ఉన్నాయి, రాణుల జీవితాలు చెప్పడానికి ఇంకా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎలా బ్రతికారు, ఎన్ని తాగారు, ఎలా స్నానం చేశారు, ఎంతమంది భార్యలు ఉన్నారు అని చెప్పడానికి చాలా రచనలు ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో మధ్య తరగతి పేద ప్రజల జీవితాన్ని, వారి జీవన విధానాన్ని అద్దం పట్టినటువంటి మొట్టమొదటి రచన క్రీడాభిరామం అంటాడు. చాలా గొప్ప మాటలు ఇందులో సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. కథ ఏమి లేదు, కవి అసలు కథ మీదే మనసు పెట్టలే, మనసు పెట్టింది ప్రజల జీవనం పైనే, మనసు పెట్టింది ప్రజల బ్రతుకు పైనే అని అంటాడు సుబ్బారెడ్డి గారు. అట్టి ఒక ఏకశిలా నగరంలో ఇద్దరు మిత్రులు తిరుగుతూ ఉంటే ఏ ఓడలోకి ఎలా వెళ్ళాలి, ఆ ప్రజలు శకునాలను ఎలా నమ్ముతున్నారు, వారికి ఉన్నటువంటి నమ్మకాలు ఏంటి, పూటకూళ్ళ ఇల్లు నాగరికులు వేరుగా పల్లెటూరు వాళ్ళకి వేరుగా ఎలా ఉన్నాయి, అంట్లో భోజనాలు ఎలా ఉన్నాయి, సోమరులు జోదాలకి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు, అంటే సోమరులే జోదాలు ఆడుతారనేటువంటి వాస్తవాన్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే సర్వకాలినటువంటి సత్యం. మోసాలు ఎలా జరుగుతున్నాయి, కోళ్ళని పొట్టేళ్ళని వినోదాల్లో పెట్టి ఏ విధంగా వీళ్ళు సంబరపడుతున్నారు. ఆ రోజు వినోద కార్యక్రమాలంటే పల్నాటి వీరద గాథలను 4 వీధుల కోడల్లో వినడం. ఆ రోజు చిత్ర కళలంటే మాచిల్దేవి అనేటువంటి వేశ్య ఇంట్లోకి వెళ్ళినప్పుడు కనపడినటువంటి రకరకాలైనటువంటి బొమ్మలు. ఆ రోజు దేవుడు అంటే మైలార దేవుడి యొక్క సేవ, భవనీల కథలు, ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని చూపిస్తూ ఒక చిత్ర మాలికలాగా ఈ వ్యాసంలో చూపిస్తాడు సుబ్బారెడ్డి గారు. అలాగే స్త్రీల పాటల్లో సీతమ్మ అప్పగింతలు అనేటువంటి పాట, ఇది సీతమ్మ పైన జానపదుల్లో ఉన్నటువంటి ఒక 3 పాటలను ఆధారంగా చేసుకొని సుబ్బారెడ్డి గారు రాసినటువంటి వ్యాసం. ఒక్క మాట చెప్తాడు ఈ వ్యాసంలో, ఈ పాటకి ఆధారం వాల్మీకి భాస్కరాదులు రాసినటువంటి రామాయణం కాదు, దీనికి ఆధారం ప్రజల నాలుకలపై మిదిలాడే సీత ఇతివృత్తమే అని చెప్పి అంటాడు. సీతను కూడా కరుణ రస ప్రావితమైనటువంటి పాత్రగా తయారు చేసి ఎలా జానపదులు పాడుకుంటున్నారు, ఒక మధ్య తరగతి ఇళ్లలో నుంచి ఒక స్త్రీని అప్పగింతలు పంపించేటప్పుడు ఎలా చేసి పంపించారనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇక సుబ్బారెడ్డి గారి యొక్క ప్రాంతీయ అభిమానానికి మచ్చుతునకగా కనిపించేటువంటి ఇందులో ఉన్నటువంటి ఒక వ్యాసం మాలపల్లిలో మాండలిక పదాలు. ఎందుకు మీరు ఈ వ్యాసాన్ని ఎందుకున్నారని చెప్పి చదువుతూ పోతుంటే పాపం చెప్పేశాడు. ఏదైనా ఆయనకి దాచుకునేటువంటి మనస్తత్వం లేదు, ఏం లేదు, నేను గుంటూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని, మాలపల్లి రాసినటువంటి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కూడా గుంటూరు ప్రాంతం నుంచి వచ్చాడు, ఆ ప్రాంత ఇతివృత్తాన్ని ఆ ప్రాంత భాషని కలగలిపి ఈ నవల రాశాడు, అందుకోసం నాకు దానిపైన ఆసక్తి కలిగిందనేటువంటి విషయాన్ని చెబుతూ వాడుక భాషలో గ్రంథాలు రాయడం చాలా కష్టం అనేటువంటి వాస్తవాన్ని చెప్తారు. ఈ వాడుక భాషలో రాసినటువంటి ఈ గ్రంథంలో బహుశా ఎత్తుకోవడానికి ఉన్నవారు మద్దూరి సుబ్బారెడ్డి గారు ఇద్దరు ఒకే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు. ఇందులో దాదాపుగా 116 గుంటూరు మాండలిక పదాలను ఉన్నవారు మాలపల్లిలో ఎలా ఉపయోగించారు, ఏ అర్థంలో ఉపయోగించారు అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా చెప్తూ వస్తాడు. ఇది మాకు నెల్లూరు కొంచెం దగ్గర కాబట్టి కొన్ని పదాలకి నాకు అర్థమయ్యాయి కానీ కొన్ని పదాలు అర్థం కాదు. ఇలంబరం అనేటువంటి పదం ఉంది. ఇలంబరం అనేటువంటి పదం రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ అర్థం కాదు. అంటే విశాలంగా ఇలంబరంగా ఉంది అనేటువంటి అర్థంలో ఆ రోజు ఉన్నవారు వాడినట్టు చెప్తారు. అజ్జాయింపు అంటే అనుమానించు, పోదామా వద్దా అంటే కింద వివరణ కూడా రాస్తాడు, వాక్యాలు కూడా రాస్తాడు. అలాగే నకరాలు పడుతున్నాం అనేటువంటిది మిగతా దగ్గర కట్టింది, అంటే వేషాలు పడుతున్నాం అనేటువంటి విషయాన్ని. అలాగే
గేడిగా ఉన్నాడు అంటే పొడవుగా ఉన్నటువంటి స్త్రీని కానీ పురుషుని కానీ చెప్పేటువంటి గేడిపాటోడు అనేటువంటి పదం. ఇలాంటి పర్యాచకాలు ఆడుతున్నావు అంటే పరాచకాలు, అదే పరిహాసం, దీన్ని అలా రూపాంతరం చెందినాము. ఇలాంటి పదాలు తెలియజేసినటువంటి పరిస్థితి. ఇంకా చివరిగా ఒక 3 నిమిషాలు 4 నిమిషాల్లో పూర్తి చేస్తాను ఆనంద్ గారు. ఆయన రాసినటువంటి ఇక రాసింది కాదు కానీ ఇది చాలా క్లిష్టమైనటువంటిది. ఆయన చేసినటువంటి గ్రంథ పరిష్కరణ నల చరిత్ర అనేటువంటిది రఘునాథ భూపాలు రాసినటువంటి నల చరిత్ర. ఇది బహుశా తెలుగు అధ్యయన శాఖలో పనిచేసినటువంటి ఆచార్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాచ్య పరిశోధన సంస్థ ప్రభావమో లేకపోతే ముందున్నటువంటి పూర్వీకుల ప్రభావం తెలియదు కానీ జిఎన్ రెడ్డి గారు పెత్తిమలాచార్యుల యొక్క భగవద్గీతను పరిష్కరించి ప్రచురించారు. అలాగే తొంపుడు కోటేశ్వరరావు గారు అనుశాసనిక పర్వాన్ని పరిష్కరించి ప్రచురించారు. అలాగే మద్దూరు సుబ్బారెడ్డి గారు ఇప్పుడు రఘునాథ భూపాలు రాసినటువంటి నల చరిత్రను పరిష్కరించి ప్రచురించాడు. దీని గురించి చెప్పడం ఏంటంటే, ఒక గ్రంథం పైన విమర్శ రాయడం తేలికని నేను అనడం కానీ, సిద్ధాంత గ్రంథాన్ని రాయడం అనేటువంటిది సులభమని అనడం కానీ, ఆకరాలు అనేటువంటివి లభిస్తే అది త్వరగా పని పూర్తయిపోతుంది. కానీ ఒక పరిష్కరణ విధానం అనేటువంటిది ప్రాచీన సాహిత్యం పైన, ఛందస్సు పైన, అలాగే అర్థాల పైన, పర్యాయ పదాల పైన, అందులో ఉన్నటువంటి అలంకారక పైన, అందులో ఉన్నటువంటి శైలి పైన, వీటన్నిటిపైన అవగాహన ఉంటేనే పరిష్కరణలోకి వెళ్ళగలడు. ఒక పద్యాన్ని ఏ కాలంలోనూ రాసినటువంటి కవి రాసినటువంటి పద్యంలోకి పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి వ్యక్తి మాత్రమే పరిష్కర్త కలగలడు. ఈ గ్రంథానికి పరిష్కరణ చేసి దాదాపుగా 8 ఆశ్వాసాల గ్రంథం, ఏదో 2 ఆశ్వాసాలు 3 ఆశ్వాసాలు కాదు, 8 ఆశ్వాసాల గ్రంథం. ఆయనకి 38 పుటల పీటికి రాసి ఈ 8 ఆశ్వాసాల గ్రంథాన్ని క్లుప్తంగా సారాంశాన్ని ఇచ్చాడు. దాన్ని పరిష్కరించడం, దాన్ని రాయడంలో రఘునాథ భూపాలుడు యొక్క ఉద్దేశాన్ని వివరించాడు. 8000 ద్విపదలని ప్రతి వాక్యాన్ని చూశాడు సుబ్బారెడ్డి గారు. ఒకవైపు పాఠం చెప్పుకుంటూ, ఒకవైపు పరిశోధన చేసుకుంటూ ఈ గ్రంథ పరిష్కరణలోకి వెళ్ళడం అంటే చిన్న పని కాదు. పదం స్ఫురించాలి, ఆ కవి ఆలోచనలోకి వెళ్ళి ఈయన పూరించగలగాలి. 8000 పైన ఉన్నటువంటి ద్విపదల్ని, ప్రతి అక్షరాన్ని ఈయన చూశాడు. కవి ఎలా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అనేటువంటి విషయాన్ని ఆయన జాతి, వర్గ, చమత్కార, అర్ధ గౌరవ, ప్రసన్న గాంభీరతలు ఒక రాజకవి అయినటువంటి వ్యక్తి ఎలా ప్రదర్శించాడు అనేటువంటి విషయాన్ని చాలా లోతుగా చెప్పుకుంటూ వస్తాడు. 66 తాళపత్రాలు దొరికాయని చెప్పి చెప్తాడు. రాయస్కాడ్ అక్షరాలు చాలా గుండ్రంగా ఉన్నాయని చెప్తాడు. అందులో ఒక్కొక్క తాళపత్రంలో 12 పంక్తులు ఉన్నాయని చెప్తాడు. లేఖకుడు ఏదైతే రాశాడో అవి నేరుగా రఘునాథ రాయకుడి యొక్క భావనలో నుంచి వచ్చినటువంటి అక్షరాలు కాబట్టి ఆ భావనను, ఆ పదాలను తాను ఏమాత్రమూ మార్పు చేయకుండా, మార్పు నాకు అనిపించినటువంటి వాటిని మాత్రమే నేను పాదసూచికల్లో ఇస్తూ దీన్ని పరిష్కారం పూర్తి చేశానని చెప్పి చెప్తాడు. వలపల గిలకలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాడు. నిండు సున్నా తర్వాత హల్లు దిత్వం ఎక్కడుందో తెలియజేస్తాడు. అంటే ఒక ఆధునిక సాహిత్యంలో పరిపక్వత సాధించినటువంటి పరిశోధకుడు ఈ ప్రాచీన చందో అలంకార జ్ఞానాన్ని ఎంతో ఒడిసి పట్టుకొని ఓపికగా కొన్ని లక్షల గంటలు దానికి వెచ్చించి తెచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం లోతుపాతులతోటే, చాలా విశేషమైనటువంటి పీఠిక గ్రంథ విమర్శ రెండు చేస్తూ సాగినటువంటి విమర్శకుడు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం పరిశీలించిన తర్వాత మద్దూరి సుబ్బారెడ్డి గారు ఒక ఆధునిక కావ్య లేకపోతే ఉద్యమ సాహిత్యాన్ని ఎలా చూడాలి అనేటువంటి ఒక పరిశోధనలకి మార్గం తెలిసినటువంటి విమర్శకుడిగా, ఒక ప్రాచీన సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చేయాలని చూపించినటువంటి ఒక గొప్ప పరిశోధకుడిగా, పరిష్కరణ అంటే ఎలా చెయ్యాలని చెప్పి చూపించినటువంటి ఒక పరిష్కర్తగా 3 రకాలైనటువంటి కోణాలలో ఈయన యొక్క విమర్శన దృక్పథం, పరిశీలన శక్తి నాకు కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి సమయం అనేటువంటిది ఇంకా ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం సముచితం కాదు. కాబట్టి ఏదైనా ప్రశ్నలు, ఏదైనా ఆలోచనలు ఉంటే పంచుకోవాల్సిందిగా పాఠకులని తెలియజేసుకుంటూ
అవకాశం ఇచ్చినటువంటి అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పరిచయం చేసినటువంటి గురుతుల్యులు ఆచార్య రాచపాడ చంద్రశేఖర రెడ్డి గారికి మరొకసారి నమస్కారాలు. మీ గురువు గారి గురించి, లేకపోతే మన శాఖ ఆచార్యులు మన గురువు గారి గురించి చెప్పినటువంటి 4 మాటలు నాకు అర్థమైనంత వరకు తెలియజేశాను సార్. ధన్యవాదాలు. ఓకే మిత్రమా, చాలా సమగ్రమైన ప్రసంగము. అరసం తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముగింపులో మీరు ఒక మంచి మాట అన్నారు. ఒక ఉద్యమ సాహిత్యాన్ని ఎలా చూడాలి అనే దానికి ఒక నమూనాగా ఆయన సిద్ధాంత గ్రంథం రాశారని చాలా మంచి విలువైన మాట అది. ఆయన సిద్ధాంత గ్రంథం మొదటిగా వ్యావహారిక భాషలో వచ్చిందని మీరు ప్రతిపాదించారు. నేను అలాగే అనుకున్నాను. అయితే అదే సమయంలోనే పొలకులూరి వినాయక్ గారు, ఆర్ఎస్ సుందరం గారు, వీళ్ళు ఇద్దరు కూడా వ్యవహారిక భాష రాశారు. అయితే ఒకే రోజుల్లోనే చేశారు కాబట్టి వీళ్ళు ముందెవరు వెనకెవరనేది చర్చ అక్కర్లేదు. మొత్తం మీద మంచి పాయింట్ అది. వ్యవహారిక భాషలు అంటే యూనివర్సిటీలు వ్యవహారిక భాషను ఆమోదించడానికి ఎంత సమయం పట్టిందనే దానికి ఒక నిదర్శనము శ్రీనారాయణ రెడ్డి గారు కితాబ్ ఇచ్చిన మాట సార్ అది. అవునవునులేదు. ఆయనే గ్రాంధిక భాష రాసుకున్నాడు సిద్ధాంత గ్రంథాన్ని. చాలా సార్లు ప్రచురించారు కానీ ఎప్పుడు ఆయన మన భాషను మార్చుకోవాలి. ఆయన చాలా మంచి ప్రసంగం మిత్రం. 1937లో పుట్టిన సుబ్బారెడ్డి గారు ఇంకా చాలా కాలం బతకలేకపోయారు గురువు గారు. జాతీయోద్యమ కవిత్వం మీద భారతదేశంలోనే మొట్టమొదటి సిద్ధాంత గ్రంథం ఇదని ప్రారంభించి మీరు చాలా విషయాలు చెప్పారు. దేశభక్తి అని అనకుండా జాతీయోద్యమ కవిత్వం అని పేరు పెట్టారు. పరిశోధన చేసేటప్పుడేమో ఆధునిక తెలుగు కవిత్వం మీద జాతీయోద్యమ ప్రభావం అని పెట్టి పుస్తకం వచ్చేసేటప్పుడు ఇలా వేశారని చెప్పారు. ఆధునికాంధ్ర కవిత్వంపై జాతీయోద్యమ ప్రభావం. ఓకే ఓకే. తర్వాత దేశభక్తి అనేది నిర్వచించడానికి కష్టం కాబట్టి దాని జోలి పోకుండా జాతీయత అనే మాట వాడాడు. నేషనాలిటీ అంటే ఏమిటని చాలా వివరంగా ఆయన చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి వివరించారు. తర్వాత ప్రపంచ సాహిత్యంలో జాతీయత ఎలా ఉందో గ్రీకు సాహిత్యం వరకు చెప్పుకుంటూ వచ్చారని మీరు గుర్తు చేశారు. సమాజానికి సాహిత్యానికి ఉండే సంబంధము, సంప్రదాయ కవుల నుంచి అభ్యుదయ కవుల దాకా ఈ జాతీయత భావాన్ని ఎలా మద్దూరు సుబ్బారెడ్డి గారు గ్రంథస్థం చేశారో వివరించారు. మనం తెలుగు వాళ్ళకి మనం పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అనే రకం. మనం తెలుగు కృష్ణదేవరాయలు లేకపోతే వినుకొండ వల్లభామాచ్యుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏ ముహూర్తాలు అన్నారు. కానీ మన వాళ్ళు ఇక తెలుగుకి మించిన భాష లేదనేసి ఓదర కొట్టేస్తారు ఇప్పటికి కూడా అన్నమాట. కానీ ఆయన ఆధునికుడు కాబట్టి, ఒక సమతావాది కాబట్టి ఏ భాషను మనం తక్కువ చేయకూడదని మద్దూరు సుబ్బారెడ్డి గారు మన భాష మనం గౌరవిద్దాం, ఇతర భాషలు తక్కువ చేయాల్సిన అవసరం లేదని చాలా శాస్త్రీయమైన ఆలోచన రేకెత్తించారని మీరు గుర్తు చేశారు. తర్వాత ఆయన సాహిత్య వివేచనలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ మాలపల్లిలో మాండలిక పదాలు చాలా విలువైన వ్యాసం. అది పెద్ద సిద్ధాంత పరిశోధన వ్యాసం అది. అలాగే ప్రాచీన సాహిత్యంలో రాజనీతి కూడా చాలా గొప్ప వ్యాసం. మీరు 60 చాలా గ్రంథాలు చదివారని చెప్పేసి, ఒక గ్రంథాన్ని ఒక కావ్యాన్ని ఆయన పరిష్కరించడానికి 66 తాళపత్ర గ్రంథాలు పరిశోధించడం ఈ ఆధునికుడు ఎవరో మన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ లేకపోతే వేటూరి ప్రభాకర్ శాస్త్రి లాంటి సంప్రదాయ పండితులు ఎన్ని ప్రతులు సంపాదించినా మనకు ఆశ్చర్యం కాదు. కానీ ఈ ఆధునిక విమర్శకుడైన సుబ్బారెడ్డి గారు ఒక ప్రాచీన కావ్యాన్ని తీసుకొని 66 ప్రతులు సంపాదించడం చాలా విశేషం. ఈ మంచి ప్రసంగం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మా మిత్రులు ఉన్నారు. ఎస్ వెంకటమోహన్ రెడ్డి, నాగపట్ల భక్తవత్సల రెడ్డి ఉన్నారు. మేము అందరం కూడా ఆయన దగ్గర చదువుకున్నాము ఒకే బ్యాచ్ లో. తర్వాత సీతారామరెడ్డి గారు ఉన్నారు, కుమార్ అని ఒక ఆయన ఉన్నారు, మన వాళ్ళు చలం గారు ఉన్నారు, యనుమాల హరికృష్ణ గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు. ఎవరైనా సరే ఈ ప్రసంగం మీద ఏమన్నా చేర్పులు చేసి ఉంటే, అదనపు సమాచారం ఇచ్చేటువంటి ఇవ్వచ్చును. మా గురువు గారు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారండి? మా సుబ్బారెడ్డి మాస్టర్ కుటుంబ సభ్యులు ఎవరైనా జాయిన్ అయినారా ఈ మీటింగ్ లో? ఉంటే కొంచెం దయచేసి
ఎందుకంటే కొన్ని పేర్లు లేవు కొన్ని చోట్ల. వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడవచ్చు మిత్రులారా. సుబ్బారెడ్డి మాస్టర్ గారు కొడుకులు ఎవరైనా వచ్చారా? ఎడ్ల బాలకృష్ణారెడ్డి అందరికి పంపించాడు ఆ లింకును. ఎస్వి అని చెప్తాడా? భక్త ఉన్నాడా లైన్ లో? భక్తవత్సలేడు సార్. ఉన్నారు భక్తవత్సల రెడ్డి గారు ఉన్నారు. అదే ఉన్నారు, మాట్లాడతాడు భక్తవత్సల రెడ్డి. ముందుగా మన పిసి వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆచార్య సుబ్బారెడ్డి గారి గురించి చెప్పడం అనేది అంత సులభమైన విషయం కాదు. కారణం ఏంటంటే ఆయన ఎక్కడా మనకు చిక్కడు, కానీ ప్రతి వాక్యంలోనూ ఆయన కనబడుతూ ఉంటారు. దాన్ని పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని మీరు చాలా బాగా పట్టుకొని చాలా బాగా మాట్లాడారు, అందుకు ధన్యవాదాలు. ఈ రెండోది, ఈ గ్రాంధిక వ్యవహారిక వాదం వచ్చినప్పుడు ఆచార్య దీన్ రెడ్డి గారు చెప్పిన ఒక మాటను గురించి నేను ఇప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నా. 1969 దాకా సాహిత్య విద్యార్థులు ఎవ్వరు కానీ వ్యవహారికం వాడకూడదు అన్నటువంటి ఆంక్ష అన్ని శాఖల్లోనూ ఉండేది. అయితే అప్పుడు జరిగిన 2-3 సమావేశాల తర్వాత 69లో మొట్టమొదటిసారి ఆచార్య జీఎన్ రెడ్డి గారు ఆ సమావేశంలో గట్టిగా మాట్లాడినప్పుడు వ్యవహారికం కానీ గ్రాంధికం కానీ వాడుకోవచ్చు అన్నటువంటి ఒక తీర్మానం చేశారట. చేసినప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు మాకు చెప్పారు. ఆయన చెప్తూ ఆయన ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఇది ఒక రైల్లో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు, తర్వాత వాళ్ళ నాయన, వీళ్ళు ముగ్గురు రైలు ఎక్కి పోతూ ఉంటే ఆమె కొత్త కోడళ్ళు ఎక్కడ కూర్చోవాలి అనేది ఆమెకి భయం వేసిందట. మొగుడు పక్కన కూర్చుందామంటే సిగ్గు, మామ దగ్గర పండుకుందామంటే పక్కన కూర్చోద్దామంటే భయం. అందుకని దానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక ముస్లిం కూర్చున్న ఒక బెంచ్ మీద ఆయన పక్కన కూర్చుందట. ఇదే ఆయన చెప్పిన కథ. అంటే ఇక్కడేమే మొగుడు భర్త అనేవాడేమో వ్యవహారికం, మామ గ్రాంధికం. ముస్లిం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది సరళ గ్రాంధికం. అది ఇంకా కూడా నాకు గుర్తుంది, మా అందరి సమక్షంలో చెప్పేది. ఇక అందుకనే శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన గ్రాంధికుడు రాశారంటే అప్పటికి ఆయన తప్పదు, కానీ ఆయన రివైజ్ చేయాలని 1-2 సార్లు ప్రయత్నం చేశారు. అందుకు సుబ్బారెడ్డి గారు కూడా కారకుడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే శ్రీనారాయణ రెడ్డి గారు 65 తర్వాత లేదా ఆయన సిద్ధాంత వ్యాసం తర్వాత వచ్చిన ఆధునిక కవిత్వాన్ని గురించి కూడా ఆయన సిద్ధాంత గ్రంథంలో చేర్చాలనుకున్నారు. అది ఆ బాధ్యతను సుబ్బారెడ్డి గారి మీద కూడా పెట్టారు. ఆయన కొంత దాని మీద పరిశ్రమలు చేశారు. కానీ తీరా రెండో ఎడిషన్ 3వ ఎడిషన్ అది వచ్చేటప్పటికి అది వద్దనుకుని ఆయన సిద్ధాంత వ్యాసాన్ని యథాతథంగానే ఆయన పబ్లిష్ చేశారు. కాబట్టి ఇది ఆచార్య సుబ్బారెడ్డి గారు శ్రీనారాయణ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిన విషయం. అది ఆయన అంటే ఎందుకు అభిమానం ఉంది, ఆ విషయం మాకు చెప్పారు. అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ప్రస్తావించని ఆయన మాకు సాహిత్య విమర్శ పాఠంగా చెప్పేవారు. అప్పటికి పింగళి లక్ష్మీకాంతం గారు ముందు చెప్పిన నోట్స్ ఆయన దగ్గర కొంత ఉండేది. అంతేగాని
మన టెక్స్ట్ బుక్స్ ఉండేటివి కావు. అప్పుడు పింగిళ్ళ గారు పుస్తకాన్ని పెట్టుకుని ఈయన చాలా పరిశ్రమ చేసి మాకు వచ్చి బోధించారు. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే మౌలికమైన విమర్శ మీద ఆయన చాలా పరిశ్రమించారు. అయితే మన దురదృష్టం ఏమిటంటే దాని పుస్తకంగా ఆయన తీసుకొని రాకపోవడం. ఆయన చాలా మంచి ఏదంటే ప్రసంగ పరంపర సాగుతుంది. అభ్యుదయ రచయిత సంఘానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ మిత్రులు ఎస్వి. ఒక్క నిమిషం మనం ఆయన విద్యార్థులుగా ఉన్నప్పుడు ఒక టేప్ రికార్డర్ తీసుకొచ్చి మన మాటలు మన పాటలు రికార్డ్ చేసి మిగతా వాళ్ళకి వినిపించి వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవచ్చో మనకు నేర్పించిన గురువు గారు మన సుబ్బారెడ్డి గారు. అది ఇప్పుడు గుర్తొచ్చింది సిఎస్ఆర్. ఓకే ఓకే ఓకే. ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరైనా మాట్లాడతారా? ఆయన సీతారామరెడ్డి గారు ఇందాక 2 సార్లు హ్యాండ్ రైజ్ చేశారండి. మాట్లాడించండి. ఆయన ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. సీతారామరెడ్డి గారు, ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే ఆచార్యులు చాలా మంది ఉన్నారు. ఇంకొక విశేషం ఉంది. ఈ రోజు ఇది కార్ల్ మార్క్స్ 206వ జయంతి. కార్ల్ మార్క్స్ 206వ జయంతి వాళ్ళ. సీతారామరెడ్డి గారు మీరు మాట్లాడతారు సార్? లేదు, ఆయన మళ్ళీ తిరిగి మ్యూట్ లోనే ఉన్నారు. నమస్తే సార్, నేను చలం మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు మద్దూరు సుబ్బారెడ్డి గారి రచనలు కానీ ఆయనతో పరిచయం లేదు, కానీ ఆయన సంపాదకత్వం వహించినటువంటి తెలుగులో ఆధునిక కవితా రీతులు అనే పుస్తకం మాత్రం చదివాను నేను. అది ఎప్పుడో 87లో ఎప్పుడో జాతీయ సదస్సులో వచ్చినటువంటి సెమినార్లో మీరు అందరూ వ్యాసాలు ఉన్నాయి, అందులో ప్రసిద్ధిలో అయినటువంటి విమర్శకుల వ్యాసాలు మరి దాదాపు 27 వ్యాసాల వరకు. అందులో మన రాజపాళెం గారిది కూడా బహుశా భావ కవిత్వం పలాయనతత్వం అనేటువంటి వ్యాసం కూడా ఉంది. బహుశా ఆర్ చంద్రశేఖర్ రెడ్డి అని ఉంది దాంట్లో, అది అనుకుంటాను. చాలా నాకు ఆయన గురించి మద్దూరు సుబ్బారెడ్డి గారు అనగానే నాకు ఆయన బాగా పరిచయం చేసి ఆయన కృషి గురించి తెలియజేసినటువంటిది నా దగ్గర ఉన్న ఏకైక పుస్తకం ఇదే సార్. ఆయన గురించి తెలుసుకునే అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సార్. సరే మిత్రమా, ఓకే. దావులూరు కృష్ణకుమార్ గారా? సార్ నేను ఈశ్వరెడ్డి మాట్లాడుతున్నా. ఈశ్వరెడ్డి చెప్పదా సార్? వినిపిస్తుందా? ఓకే సార్. మద్దూరి సుబ్బారెడ్డి గారికి సంబంధించి మాకు ఒక చిన్న సంబంధం ఉంది సార్. మద్దూరి సుబ్బారెడ్డి గారు బతుకున్న రోజుల్లో, అప్పటికి నాకు డిగ్రీ కూడా పూర్తి కాలేదు, మా బావ బండి చంద్రశేఖర్ అని చెప్పేసి ఆయన దగ్గర పిహెచ్డి చేరాడు. అయితే కారణాంతరాలు ఏమైందంటే ఆయనకు నవోదయాలు ఉద్యోగం వచ్చి బయటకు వచ్చేసాడు. వచ్చిన కొంతకాలానికి మళ్ళీ పిహెచ్డి కొనసాగించాలని పోతే ఆయన చనిపోయినాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ వర్క్ ను ఎవరు చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మునిరత్నం గారి దగ్గరికి చేంజ్ చేశారంట. అప్పుడు నేను సాహిత్యపీఠంలో పనిచేస్తున్నా. నా దగ్గరికి వచ్చాడు మా బావ, నువ్వేదో నాకు సహాయం చేస్తావని. అప్పటిదాకా ఆయన పేరు కూడా నేను సరిగా వినలేదు. ఒకేసారి మొదటిసారిగా బుక్ తీసుకున్నా, జాతీయోద్యమ కవిత్వం. ఒక్క విడితని చదివేశాను సార్ మొత్తం. చదివిన తర్వాత ఈయన స్వతంత్రోద్యమ కవిత్వం మీద చేశాడు. అప్పుడు ఈజీగా చెప్పగలిగాను నేను, ఏ పుస్తకాలు తీసుకుంటే నువ్వు ఏం చెప్పగలుగుతావు అని చెప్పి. అట్లా ఆ రకంగా మొదటగా ఆయన పుస్తకాన్ని చదివాను నేను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏదైనా ఒక మంచి వ్యాసం రాయాలంటే ఈ ఆధునిక కవిత్వం మీద ఆ పుస్తకం ఒక రెఫరెన్స్ బుక్ లాగా ఉంటది. అట్లా మంచి పుస్తకం మీద ఈరోజు మా పీసీ మొత్తం ఆయన సమగ్ర సాహిత్యాన్ని మనకు తెలియజేశాడు. ఏ ఏ అంశాలని ఏ కోణాల్లో ఏ ఏ సాహిత్యాల నుంచి తీసుకొచ్చి చెప్పాడో మనకు సమగ్రంగా వివరించాడు. కాబట్టి మన అరసం తరపున, ముఖ్యంగా కడప జిల్లా తరపున కూడా మిత్రుడు పిసి వెంకటేశ్వర్లకి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆధునిక తెలుగు కవిత్వం మీద వచ్చినటువంటి సిద్ధాంత గ్రంథాల్లో సి.నారాయణ రెడ్డి, వెల్చే నారాయణరావు గ్రంథాల తర్వాత ఎస్వి సత్యనారాయణ తెలుగులో ఉద్యమ గీతాలు, మద్దూరు సుబ్బారెడ్డి గారి జాతీయోద్యమ కవిత్వం, ఎం గంగాధర్ అని ఆధునిక తెలుగు కవిత్వం విప్లవ ధోరణులు, ఈ 3 సిద్ధాంత గ్రంథాలు చాలా ప్రామాణికమైనవి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కొన్ని అచ్చు కాలేదు.
మ్యాన్స్క్రిప్ట్ గానే ఉన్నాయి. ఇప్పుడు అఫ్సరు చేశాడు వచన కవిత్వం మీద, చాలా మంచి తీసేసేది కానీ అచ్చు కాలేదు. కాబట్టి మద్దూరు సుబ్బారెడ్డి గారిది ఆధునిక తెలుగు కవిత్వంలో ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఒక ఉద్యమ కవిత్వాన్ని ఎలా అధ్యయనం చేయాలి అనేదానికి ఒక నమూనా గ్రంథం అన్నమాట. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారండి? రాజశేఖర్ ఎవరు? టి రాజశేఖర్, సాగర్, రాజేశ్వరం గారు ఉన్నారు సార్, తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు. రాజేశ్వరం గారు ఉన్నారా? అమ్మా సార్ మాట్లాడతారా? నమస్కారం సార్. చెప్పమ్మా. ఏం లేదు సార్, పిసి వెంకటేశ్వర సార్ చాలా చక్కగా మద్దూరు సుబ్బారెడ్డి సార్ గారి సాహిత్య పరిశోధన గురించి, వారి యొక్క రచనల గురించి, పరిశోధన గురించి లోతైనటువంటి అంశాలన్నింటినీ బాగా వివరించినారు సార్. అభినందనలు సార్. చక్కటి ఉపన్యాసాన్ని విన్నాం సార్. ఓకే శాఖ కదా మేడం, మన శాఖ కదా మనం. సార్ చాలా తెలుగు మంచి శాఖ పుస్తకం సార్. అమ్మా రాజేశ్వరమ్మ, చెప్పండి సార్. తెలుగు శాఖ ఒక ప్రణాళిక వేసుకుని అక్కడ పనిచేసినటువంటి అధ్యాపకుల మీద మంచి వర్క్ చేయిస్తే బాగుంటుందమ్మా. చేపిస్తాం సార్. మేడం, సరే అమ్మా. మరో చిన్న విన్నపం మీకు. చెప్పండి సార్. మీకు అవకాశం ఉంటే మన పిసి గారిని కనీసం ఒక క్లాస్ అని చెప్పించాలి మీ తెలుగు డిపార్ట్మెంట్ లో. సార్ ఆ, తెప్పిస్తాం లేండి సార్. దాని ఎందుకంటే అది మీ విద్యార్థులకి ప్లస్ పాయింట్. అవునవును సార్, అందుకని తెప్పిస్తాం సార్. ఎంత బిజీగా ఉండి కనీసం ఒక క్లాస్, రోజుకి ఒక క్లాస్ అన్న మీరు ఇస్తే సార్ విద్యార్థులు మంచి దారిలోకి వస్తారని నా కోరిక. ఇది సరే అరసం సార్. సిలబస్ లో లేదు మిత్రమా, ఆ? అరసం నిజమే సిలబస్ లో కావాలి. చిట్టిప్రోలు గారు ఉన్నారు. చిట్టిప్రోలు గారు, వెంకటరత్నం గారు. సరే, ఆనంద్ గారు. మిత్రులారా, ఆ, ఒక మంచి ప్రసంగాన్ని అందించినందుకు పిసి వెంకటేశ్వర గారికి, అధ్యక్షుల వారికి, ఓపికగా విన్నందుకు మీ అందరికీ, ఎప్పుడూ లేనంత మంది ఆచార్యులు వచ్చినందుకు వారందరికీ అరసం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం సాహిత్య విమర్శలో కె బాలగోపాల్ ఈ అంశంపై డాక్టర్ కె నాగేశ్వరాచారి గారి విశ్లేషణ ఉంటుంది. దానికి కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ వచ్చే వారం కలుసుకుందాం. సెలవు. నమస్తే. నమస్తే.